కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకొని ప్రభువుకి ఇష్టమైన పరిచర్యను లేక ఆయన జీవితాన్ని మనందరూ జీవించడానికి సిద్ధపడదాం. దయచేసి కొద్ది నిమిషాలు మన హృదయాలను మాత్రమే కాకుండా మన పరిస్థితులన్నిటి గురించి ప్రభు ఈరోజు మాట్లాడబోతున్నాడు కనుక ఆయన వైపు మనస్ఫూర్తిగా ఆయన మాట వినటానికి సిద్ధపడాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఒక పెన్ను పుస్తకం తీసుకోండి, లేక ఒక పేపర్ మీద కానీ రాసుకోండి. కొన్ని విషయాలు మీతో మాట్లాడుతుండగా వాటి గురించినటువంటి కొన్ని క్రియను మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్న దేవుని యొక్క మాటను భవిష్యత్తులో ఒక వన్ డే రిట్రీట్ లాగా, ఒక సెమినార్ లాగా దీన్ని తెలుసుకొని దీన్ని చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు, మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా, ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు, మాకు న్యూస్ పేపర్ చదువుతాం అనుకునే వాళ్ళందరూ కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడే కాదు, మీరు ఏ ప్రదేశంలో దేవుని యొక్క మాట వినటానికి వెళ్ళినప్పటికీ మీ దగ్గర ఉండవలసినవి ప్రాముఖ్యంగా 3 విషయాలు. మొదటిది బైబిలు, రెండోది రాసుకోవడానికి కావాల్సిన ఒక పెన్ను పుస్తకం, మూడవది పెన్ను. ఈ 3 మీ దగ్గర ఇంకోటి ఎక్కువ ఉంచుకోవడం కూడా మంచిదే. కానీ చాలామంది చర్చికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఛార్జీలు, కానుకలు. మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారని గుర్తుంచుకోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 47వ అధ్యాయం 47, జెనసిస్ చాప్టర్ 47, 47వ అధ్యాయము ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 47, 47వ అధ్యాయంకి వద్దాం. 7, 8, 9 వచనాలను చదువుతున్నాను, గమనించండి. 7, 8, 9 వచనాలు, 47వ అధ్యాయము ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 47 verse 7, 8 and 9. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితంగాను ఉన్నాయి. అవి నా పితరులు యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాడు. ఈ సందర్భం ఎక్కడ జరిగింది, ఎవరి మధ్యలో జరిగింది, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తే, ఒక ఐగుప్తీయుడైనటువంటి ఫరో అనే ఒక అన్యుడున్నాడు. ఆ ప్రదేశంలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి, వాగ్దానాన్ని బట్టి, దేవుని స్వతంత్రమైన పిలుపును గుర్తెరిగినటువంటి యాకోబు అనేటువంటి దేవుని యొక్క బిడ్డ కూడా ఉన్నాడు. వారిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, నేను నా జీవితంలో జీవించిన దినాలు, యాత్ర చేసిన దినాలు నేను గుర్తించినప్పుడు నా పితరుల కాలములో ఇంతకు మునుపు ఒక్కొక్కరు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, మరి అత్యధికమైనటువంటి సంవత్సరాలు బతికేశారు. కానీ నేను జీవించిన కాలంలో చూస్తే అవి చాలా తక్కువగా ఉన్నాయి, షార్ట్గా ఉన్నాయి, అంత లేదు అని బాధపడుతూ 2 పదాలు వాడాడు. మొదటి పదం ఏంటంటే నేను యాత్ర చేసిన దినాలు, రెండవది జీవించిన సంవత్సరాలు. ఏమిటి యాత్ర చేయటం? జీవించడం, నెమ్మదిగా ఉండడం, ప్రయాణాలలో తరమబడుతూ ప్రదేశం నుంచి ప్రదేశానికి వలసపోతూ ఎక్కడ బతకాలో తెలియక, నిర్దేశించబడిన ప్రదేశం లేక, స్వప్రదేశం అనేటువంటి పద్ధతి లేకుండా ప్రయాణం చేస్తూ పోవడం. ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఎవరైనా గ్రూప్ 1 ఆఫీసర్, ఒక రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఎవరైనా ఉంటే కనుక, ఆర్డీఓ గారు ఎవరైనా ఉంటే వారిని ఖచ్చితంగా 2 ఏళ్లకు ఓ ప్రదేశం నుంచి కదిపేస్తారు, ఉంచరు. ఒక కలెక్టర్ని 3 ఏళ్లకు మించి ఉండడానికి వీల్లేదు. ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ ఒక 3-4 సంవత్సరాలు దాటి ఉంచడానికి వీల్లేదు. ఒక సైనికుడిగా సియాచిన్ ప్రదేశంలో ప్రొటెక్షన్గా ఉంటున్నటువంటి భారతదేశ సరిహద్దుల్లో, పాక్ ఇండియా బోర్డర్లో ఉంటున్నటువంటి వారిని కూడా మరి మహా ఉంచితే 3-3.5 సంవత్సరాల లోపు ఆ ప్రదేశం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. యాత్ర చేసిన దినాలంటే అవే. జీవించిన దినాలు అంటే ఏ ప్రదేశంలో వాళ్ళు స్టేబుల్గా ఉండి, ఏ ప్రదేశంలో దేవుని సంగతులు అర్థం చేసుకొని, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఏర్పాటుని, దేవుని యొక్క కుటుంబ వ్యవస్థను సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో అది జీవించేటువంటి కాలం. అంతేగాని యాత్ర చేసిన అనగా ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, కుటుంబ నిమిత్తం, లేక బ్రతుకు పోషణ నిమిత్తం మైగ్రేట్ అయిపోయినటువంటి దినాల గురించి మాట్లాడట్లేదు. నేను ప్రశాంతంగా జీవించే దినాల గురించి చెప్తున్నాను అని చెప్తున్నాడు.
ఈరోజు యవ్వన కాలంలోకి వచ్చినటువంటి మనము మన కుటుంబానికి సంబంధించిన కానీ, మన ఇంటికి సంబంధించి కానీ, మనతో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కానీ మనము మన కుటుంబం గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పగలిగితే, ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు వరకు బతికున్నాను, హ్యాపీగా ఉన్నాను, కంఫర్ట్గా ఉన్నాను, జీవించి ఉన్నాను అని మీరు చెప్తారు. పాయింట్ నెంబర్ 1 రాసుకోండి. నీ కుటుంబం గురించి నిన్ను అడుగుతున్నాను, నీ జీవితకాలం ఎంత? వాట్స్ యువర్ లైఫ్? నువ్వు బ్రతుకుతున్న ఆల్ ద డేస్, నీకు బర్త్డే అని తెలుసుకుని కేక్ కత్తిరించుకుని చప్పట్లు కొట్టుకుని ఫోటోలు తీసుకుని సెల్ఫీలు పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకో. వాట్స్ యువర్ లైఫ్ స్పాన్? నీ లైఫ్ గురించి నువ్వే మాట్లాడతావు. వాట్స్ యువర్ టెస్టిమనీ? యాకోబు మాట్లాడుతున్నాడు, నేను ఇలా జీవించాను, నేను ఇలా బతికాను. నీ సంగతి ఏంటి? నీ లైఫ్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాణిస్తూ పరిస్థితుల మధ్య నడిచావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు కంఫర్ట్గా, ఆనందంగా, సంతోషంగా ఉంటున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కుటుంబానికి సంబంధించి అతను పడిన దుఃఖ సహితమైన దినాలు అన్నాడు చూసారా. నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను 9వ వచనం దుఃఖ సహితంగాను ఉన్నవి. పుట్టిన నోట్ ఆ పైన గుడ్ డేస్, నిలువుగా గీత గీసే పక్కన బ్యాడ్ డేస్ అని రాయండి. గుడ్ డేస్, బ్యాడ్ డేస్, మంచి రోజులు, చెడు రోజులు. ఇప్పుడు చెప్పండి, గుడ్ డేస్ ఎన్ని, బ్యాడ్ డేస్ ఎన్ని? అమ్మా ఎంటమాటనా? ఏదైనా వింటున్నారన్న మాటలు? హౌ మెనీ గుడ్ డేస్ యూ హ్యావ్, హౌ మెనీ బ్యాడ్ డేస్ యూ హ్యావ్? మీకు కొంతమందికి గుడ్ డేస్ బ్యాడ్ డేస్కి మధ్యలో తేడా తెలియదు కూడా. పెళ్ళి గుడ్ డేయా బ్యాడ్ డేయా? యానివర్సరీ గుడ్ డే, మ్యారేజే బ్యాడ్ డే. ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రతి సమస్యలో మనం చేసేటువంటి పనులన్నిటిలోనూ వ్యతిరేకంగానే ఉంటాం. అవునా కదా? యానివర్సరీ రోజు ఎలా ఉంటాం? ఆ రోజు మోస్ట్ అమేజింగ్ కపుల్ ఎవరంటే మీరే. బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్, కొన్ని సంవత్సరాలకి మీకు ఇచ్చేమో. అట్లా తయారవుతారు, అట్లా మాటలు ఉంటాయి, ముసి నవ్వులు, పలకరింపులు, గిఫ్ట్లు, ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు, అబ్బాబాబా, ఫ్రెండ్స్, వ్యవహారం అంతా. లెట్ మీ షేర్ మోర్ థింగ్స్. నీ కుటుంబాన్ని గురించినటువంటి ప్రతి విషయాల్లో ఈ వాస్తవ ప్రపంచంలో మనిషి జీవిస్తూ ఉండగా, ఒక మనిషి తన జీవితం గురించి, తన జీవితంలో దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి, దేవుని యొక్క స్థానం గురించి, దేవుని గురించినటువంటి ఆలోచన గురించి ఎన్నిసార్లు, ఎంత సమయము మనం ఉపయోగించుకుంటున్నాం? ఎంత సమయం ఉంటున్నాం? ఏం ఆలోచిస్తున్నారు? నీ ఫ్యామిలీ గురించి నువ్వేం ఆలోచిస్తావు? నీ జీవితం పట్ల ఉన్న దేవుని యొక్క ఏర్పాటు గురించి, నీ కుటుంబం గురించి చింతలో నువ్వు ఉండిపోతే నీవు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దెర్ విల్ బి బ్యాడ్ డేస్, థింగ్స్. ఒకవేళ నీ కుటుంబ జీవితంలో, లేక నీ ఉన్న వాస్తవ జీవితంలో, మేబీ నీకు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు అయ్యి ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, కాలేజ్కి వెళ్తూ ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, లేక సర్వీసెస్లో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ మేక్ షూర్, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కడ మిగిలింది ఏంటంటే, నీ జీవితంలో ఎక్కడ తప్పు జరిగింది? వేర్ ఇట్ వెంట్ రాంగ్? ఆలోచిస్తున్నారా? నీ జీవితంలో ఎక్కడ నీ జీవితంలో తప్పు జరిగింది? యాకోబు ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? నేను చాలా రోజులు చాలా పెయిన్ఫుల్గా గడిపానని. హీ కేమ్ టు రియలైజ్ ద సిచ్యువేషన్స్. ఏంటి అసలు? ఎక్కడ దేవుని చిత్తం నుంచి పక్కెళ్ళాను? ఎక్కడ నా స్వచ్ఛతం చేశాను? ఎక్కడ తొందరపడ్డాను? ఒక అన్యుడైన రాజు దగ్గరికి వెళ్ళి ఈ మనిషి ఏం చేస్తున్నాడో చూసారా? ఫరో అతన్ని దీవించాడా? ఫరోను యాకోబు దీవించాడా? చూడండి ఏముందో. యాకోబు 10వ వచనం, ఫరోను దీవించి ఫరో ఎదుటి నుంచి, మీరు నా దగ్గరికి వచ్చారండి, అన్నయ్య నన్ను దీవించండి అన్నారు. నేను పెద్దవాడిని, మీరు చిన్నపిల్లలు. నేను మిమ్మల్ని దీవించేటప్పుడు ఏదో బతికిసాను లేరా, ఏట్రా నువ్వు నా దగ్గరికి వచ్చేవేట్రా, నా పరిస్థితి బాగోలేదు, నిన్నేం దీవిస్తానరా? దీవెని ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? పెద్దవారంటే దేనిలో? వయసులోనా, గడ్డంలోనా? జ్ఞానములోను, ఆలోచనలోను, వివేచనలోను, అనుభవంలోను పెద్దవారి నుంచి తీసుకోవాలి. వారి చేతులు ఉంచినప్పుడు వారి జీవితంలో అనుభవించిన స్థితి వారి మీదకి రావాలని ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాన్ని పలకడం. అది దాని వెనక ఒక అర్థం ఉంది. అంత పరిస్థితి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? మన కుటుంబాన్ని నేపథ్యానికి తీసుకున్నట్లయితే చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ తప్పుదారి పెట్టావు అనే విషయం మనం ఆలోచించే స్థితిలో, స్థాయిలో ఉండటంలే. ఇప్పుడు కొంచెం ఎక్కడెక్కడ మన జీవితంలో థింగ్స్ రాంగ్గా వెళ్ళాయో నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవడానికి ప్రయత్నించండి.
నీ జీవితంలో దుఃఖకరమైనటువంటి కారణము దేవుడికి నీ మీద కోపం ఉండో, నిన్ను శపించాలనో, నిన్ను కష్టాలు పాలు చేసి ఆయనని ప్రత్యక్షపరుచుకుని నేను దేవుడిని, నీ కష్టాలని నిమిషంలో మార్చేస్తున్నానని అద్భుతాలు చెప్పడానికి కోసమో దేవుడు చేయడు. నీ జీవితాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వభావంలో తయారు చేసుకున్నాడు. దాని వెనక ఉద్దేశం ఏంటంటే హీ హ్యాస్ అ పర్ఫెక్ట్ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. అది నువ్వు కన్ఫ్యూజ్ చేసావు. నువ్వు నీ ప్లాన్ని తీసుకుని నువ్వు మార్చుకుంటున్నావు. ఆయన తలంపులు నీ పట్ల విస్తారమైనవా, ఉన్నతమైనవా కావా? దట్స్ ఆల్. నీ గురించి నాకున్న తలంపులు విస్తారమైనవి అన్నాడు. అనేకమైన విషయాలు ఉన్నాయి నాకు అన్నాడు. అలాంటిది మనము చేసినటువంటి బలహీనతలను ఒకసారి పరిశీలించుకుందాం. పాయింట్ నెంబర్ 1, ప్రాబ్లమ్స్ డ్యూ టు అవర్ ఓన్ యాక్షన్స్. మనం సొంతంగా చేసినటువంటి కొన్ని పనుల వల్ల వచ్చిన సమస్యలు, మన పరిస్థితుల మధ్య మనం కంట్రోల్ చేయలేకుండా ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. దట్స్ నెంబర్ 1. నీ సొంత నిర్ణయాలు వచ్చిన సమస్య, దాని వలన నీకు వచ్చిన సర్కమ్స్టాన్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్. ఇక నా అదుపు దాటిపోయినాయి, అవి అలా జరిగిపోయినాయి అంటే నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేవు. ఎన్ని జరిగాయి అలాంటివి? థింక్. నీ జీవితంలో నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు, దాని వలన కాన్సిక్వెన్సెస్ని నువ్వు అదుపు దాటిపోయి వచ్చినటువంటి సమస్యలు ఏమున్నాయి? మీకేమైనా అర్థమవుతుందా? సొంతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల జరిగే చాలా అనర్థాలు మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నవి ఏమైనా ఉన్నాయా? ఓన్ డెసిషన్స్, ఓన్ సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ అనే దగ్గర నేను మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీరు క్రైస్తవులుగా తీసుకునేటువంటి సెల్ఫ్ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేసే తీసుకున్నామండి, బైబిల్ తీసే చదువుకునే మేము నిర్ణయం తీసుకున్నామండి, మా పాస్టర్ గారిని అడిగే చేశామండి, మా పాస్టర్ గారికి చెప్పే చేశామండి, చీట్లు తీసి ప్రార్థన చేశామండి, మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం చెప్తున్నారండి, దాన్ని బట్టే మేము చేశామండి. ఐఎమ్ ట్రూలీ అగ్రీ దట్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్ కాదంటే నేను అంటలే. నీ చిత్తంలో డెసిషన్ తీసుకున్నావా, దేవుని ఇష్టంలో డెసిషన్ తీసుకున్నావా? ఆల్వేస్ ద ఓన్ యాక్షన్స్, మన క్రియలు, మన స్వంతంగా తీసుకున్నటువంటి క్రియలు, పనులు ఏమున్నాయి? మీరు తీసుకున్న నిర్ణయాలు నీ జీవితం దుఃఖకరంగా ఎందుకు మారబోతుందో నీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. వర్తమానంలో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు దేవుని వైపు చూస్తున్న క్రైస్తవ లోకంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు ఏంటి? ఒక యవనస్తుడు వచ్చి చెప్తున్నాడు, అన్న ద డే నేను దేవుని యొక్క ఇష్టం నుంచి తొలగిపోయిన నిర్ణయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంట్రా అని అడిగితే, మా అమ్మ నాన్నగారు ఒక ప్రదేశంలోనికి నన్ను రమ్మంటే నేను రానన్నాను, నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదన్నాను. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి ఉంటే నా లైఫ్ కంప్లీట్గా మారిపోయి ఉండేది అన్నాడు. ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి తమ్ముడు అని అడిగితే, నేను ఆ ప్రదేశానికి అమ్మ నాన్న రమ్మన్న చోటకి నేను వెళ్ళుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని, నా జీవితానికి ఆ అమ్మాయి చక్కగా కట్టేది. ఈరోజు నేను అక్కడికి ఆ టైంకి వెళ్ళకపోవటం వల్ల అదిగో అతనికి భార్య అయింది, అతని ఇల్లు ఎంత దీవెనకరంగా ఉందో చూడు, ఈరోజు నాకు పెళ్ళి అవ్వలేదు, బట్టతలు వచ్చేసింది, ప్రాబ్లం నేను అక్కడికి వెళ్ళకపోవడమే అన్నాడు. ఎ సింపుల్ డెసిషన్. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచిస్తున్న స్థితి, కాన్సిక్వెన్సెస్ నీ చేతుల్లో ఉండని దాటిపోయిన పరిస్థితులు. ఓన్ యాక్షన్స్, సొంత పనులు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. యాకోబు వెరీ క్లియర్. నా దుఃఖ దినాల గురించి నేను పడితే నా లైఫ్ టైం అంతా నేను సఫర్ అయ్యాను రా. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై లైఫ్, బట్ స్టిల్ ద గాడ్ హెస్ ఆనర్డ్ మీ. నిన్ను దీవించే స్థాయికి నన్ను తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నాడు ఆయన. ఏజ్ని బట్టి, ఎట్ ద సేమ్ టైం అతని కొడుకు ఆ ప్రదేశంలో చేస్తున్నటువంటి ఆ యోసేపు చేస్తున్న క్రియలకు ఫరో అట్రాక్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. అదర్వైజ్ మిగిలిన అన్నలాగా ఆయన కూడా వేసి పడేసేవాడు అంతే. ఇప్పుడు నీ లైఫ్ గురించి, ఆ దయలో బతుకుతున్న నీ లైఫ్ గురించి ఒక్కసారి మనసు పెట్టి ఒక్క నిమిషం ఆలోచించు. ప్రాబ్లమ్స్ డ్యూ టు యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ ఆ పరిస్థితుల మధ్య వచ్చిన కాన్సిక్వెన్సెస్ నువ్వు కంట్రోల్ చేయకుండా నీ దాటిపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సే 1 or 2 ఇష్యూస్ రాసుకోండి. కాన్సిక్వెన్సెస్ బియాండ్ యువర్ కంట్రోల్, వెళ్ళిపోయాయి, నీ అదుపులో దాటిపోయి వెళ్ళిపోయిన విషయాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈరోజు దేవుడు నీ భవిష్యత్ అంతా కూడా సంతోషమైన క్రైస్తవ్యాన్ని చూడాలని కోరుకుంటున్నాడు, ఆనందమైన క్రైస్తవ్యాన్ని చూడాలనుకుంటున్నాడు. దేవుని యందు తృప్తికరమైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఏ రోజు ఏ కుటుంబం చూసినా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఈ స్లోగన్ తప్ప ఇంకొకటి లేదు. మేము చేస్తామండి అని ఒక్కడు రావట్లా. ఏంటి దిక్కుమాలను ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే మా అమ్మాయి కోసం చేయండి, మా ఆయన కోసం చేయండి, మా ఆవిడ కోసం చేయండి, మా అబ్బాయి కోసం చేయండి, మా ఆఫీస్, ఎవడో ఒకటి కోసం ఈ ఏడుపులతోనే జీవితం గడిచిపోతుంది.
ఐఎమ్ సో హ్యాపీ, కంఫర్టబుల్ విత్ మై గాడ్. నా స్పిరిచువల్ లైఫ్ ఇస్ సో అన్రిచ్డ్. నేను చాలా నర్చర్డ్ లైఫ్లో ఉన్నానండి. నా సంఘం నాకు బోధిస్తున్న సంగతులు, నా దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతులు, నా ఆత్మీయ జీవితం విలువగా నడుస్తుందండి. ఐఎమ్ బ్లెస్డ్ సో దట్ ఐ కెన్ బ్లెస్ మెనీ పీపుల్. ఈ మాట వినట్లేకపోతున్నాం మనం. మొదటి విషయం, నువ్వు చేసిన సొంత నిర్ణయాలు, క్రియలు, దాని ద్వారా నీకు వచ్చినటువంటి అదుపు దాటిపోయిన సమస్యలు. ద డే వన్, ఒక సహోదరుడు తన భార్యను తీసుకొచ్చి, అయ్యా మీరైనా బుద్ధి చెప్పండి అయ్యా అన్నాడు. బుద్ధి ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? ఎవరి దగ్గర ఉంటుంది? పాస్టర్ల దగ్గర ఉంటుందా? తల నెరిసిన వారి దగ్గర ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. నువ్వు నా దగ్గర తెచ్చావేంటి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అప్పు చేయొద్దంటే వినట్లేదయ్యా, కనీసం నువ్వు మాట్లాడినా, నువ్వంటే మా ఆవిడికి చాలా ఇష్టం, నువ్వు నీ పద్ధతులు కానీ నీ మాటలు కానీ మా ఆవిడికి చాలా, మీరంటే ఫ్యాను లైటు చచ్చిపోద్ది, నువ్వే చెప్పయ్యా. ఆ పెద్ద ఆయన రిటైర్ అయిపోయినటువంటి డబ్బులో, రిటైర్ అయిన తర్వాత వచ్చిన 14 లక్షల రూపాయలు తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, షేర్ల వ్యాపారం మీద, బంగారం మీద పెట్టుబడి పెట్టేంత వరకు ఒప్పుకోలేదు. ఏడ్చి 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 మొత్తుకుంటున్నా సరే వినలేదు ఆయన. ఆవిడ వినలేదు. నువ్వు చేస్తేనే నేను బతుకుతాను, లేకపోతే చచ్చిపోతానని బెదిరించిందట. నీకెందుకు, నేను చేస్తాను రా, షేర్ ఆఫీస్కి తీసుకెళ్తాను రా అని చెప్పి ఈ 3 మెట్లు 3 అంతస్తులు ఎక్కిస్తుంటే ఆవిడ అన్నట్టు, చర్చికి తీసుకొచ్చావు కదా అన్నట్టు. అవును చర్చికే. నువ్వు బాగా ప్రేమించే నీ ఆలివ్ బ్రదర్ చెప్తే అంటావు కదా, రా చెప్పాను. ఏం చెప్పమంటారండి? ఐ వాంట్ టు మల్టిపుల్ ద 17 lakhs. ఆవిడేం చెప్పింది తెలుసా? 17 లక్షలకు పెద్ద ప్లాన్ వేసింది. 3 సంవత్సరాల్లో 3 డబల్ అయిపోద్దంట, 3 రెట్లు చేసేద్దంట ఆవిడ. షేర్లో ఒక చోట పెడుతుంది, రియల్ ఎస్టేట్లో ఒక చోట పెడుతుంది, ఇంక దేనికో బంగారం మీద పెట్టుబడి పెడుతుందట. ఎట్లయినా సరేనండి, ఎందుకంటే జీవితంలో ఏమీ సంపాదించుకోలేదు బ్రదరు. ఈ రిటైర్మెంట్ అయిపోయిన వయసులో కూడా మేము ఆనందించకపోతే ఎలా? ఫ్యూచర్ కనపడుతుందా లేదు మీకు? చెప్పండి. ఆవిడ ఫ్యూచర్ మీకు కనపడుతుందా లేదు? ఇప్పుడు ఏది ఫ్యూచర్ గ్రూప్ లాగా అభివృద్ధి చెందుతుందా, లేకపోతే ఫ్యూచరే కనపడలేదా? ఏంటి ప్రాబ్లం? ద ఓన్ డెసిషన్ షీ వాస్ గోయింగ్ టు మేక్, ద కాన్సిక్వెన్సెస్ బియాండ్ హెర్ కంట్రోల్. జరగబోతున్న పరిస్థితులు నీ ముందు ఉన్నాయి. నెంబర్ 2, మిగిలిన నువ్వు రాసుకో. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నాను, నువ్వు ఆలోచించకపోతే నువ్వే నష్టపోతావు. నీ జీవితకాలం ఇప్పుడు వరకు ఏడిసిన ఏడుపులు చాలు. యాకోబు ఏడుస్తూ చెప్తున్నాడు, అరే నా అలాగే ఏడవకంటారా బాబు అని. కనీసం ఇప్పటి నుంచైనా ఆనందమైన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. మనుషుల చుట్టూ తిరగకుండా దేవుని మాటలో నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించేద్దాం. నెంబర్ 2, ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ సిన్, దోస్ నాట్ ఇన్వాల్వింగ్ సిన్. పాపముతో మిక్స్ అయినటువంటి నీ జీవితంలో ఉన్న పరిస్థితి, పాపము లేకుండా నీ జీవితంలో ఉండబోయే పరిస్థితి. వాట్ ఆర్ ద సిన్స్ యు ఆర్ డూయింగ్? దట్స్ వాట్ మై స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు చేస్తున్న పాపాలేంటి? ఇన్వాల్వ్ అయిన నీ లైఫ్లో ఇన్వాల్వ్ అయినటువంటి సిన్స్ ఏంటి? ఈ పాపములు నీ జీవితంతో కలిసి పెనవేసుకొని నీతో పాటు అల్లుకుంటాయి. ఇవి రావు బయటికి, మారవు. నువ్వు మారవు, పాపపు స్థితి మారదు. బట్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్, రోలింగ్ ఆన్ ఆర్ స్మూత్లీ ఆర్ రఫ్లీ. ఏదో డొర్లుకుంటూ వెళ్తున్నాం అంతే. జీవితం సంతోషంగా లేదు, సుఖం లేదు. మనిషి విస్తారంగా గనక మద్యం తాగితే ఏమవుతాడు? హేతువు లేని దెబ్బలు తింటాడని బైబిల్ చెప్తుంది. మద్యపానం వల్లనే కదా వారికి శ్రమలు. ద్రాక్షరసం కలుపు వారితోనే కదా వెక్కిరింతల పాలు చేస్తుంది. అది ఇష్టానుసారంగా నీవు హేతులు లేని, అంటే కారణం లేకుండా దెబ్బలు తగులుతాయి. అంటే ఏమవుతుంది? ఎవడో కొట్టడు, ఎవడో ఉన్నాడు అనుకుని నీడు వెళ్ళి కొట్టబోతాడు, దబ్బని కింద పడతాడు, పొల్లు ఊడిపోతే మరుసటి రోజు ప్లాస్టిక్ సర్జన్ దగ్గర ఉంటాడు. హేతువుడు కారణం ఉండదు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో ఉన్న పాపము అనేది నీకు అది పాపం కాకపోవచ్చు, బట్ నీ లైఫ్లో పాపం అనేది చాలా కష్టంగానే నడుస్తుంది. స్మూత్గా ఉండదు, రోల్ అవ్వదు, సాఫ్ట్గా టెండర్గా నడవదు. ఏంటి ఆ సిన్? నీకు బైబిల్ కనపడదు, బైబిల్లో పాపం నీకు కనపడదు. బైబిల్లో నీకు ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో నీ అంత పరిశుద్ధుడు పరిశుద్ధురాలు మోసే కూడా లేడేమో అన్నట్టు నటిస్తావు నువ్వు. అవన్నీ నేను చేసేస్తున్నాను కదా అన్నట్టే ఉంటుంది. మేక్ ష్యూర్ నీలో ఉన్న ఏ పాపం అయితే, ఏ పరిస్థితి అయితే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట నుంచి నిన్ను తొలగిపోయేలాగా నిన్ను కష్టకరంగా నడిపిస్తుందో ఒకసారి ఆలోచించు. ఒక సిస్టర్ గారు వచ్చి చెప్పారు, బాబు
48 సంవత్సరాలు నా జీవితంలో తెలియని సత్యం ఈరోజు నాకు దేవుడు మాట్లాడాడు అంది. ఏంటమ్మా అని అడిగితే, ఆ రోజు వాక్యం చెప్తుండగా ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు బంధుత్వాన్ని ప్రేమిస్తావా బంధువుల్ని ప్రేమిస్తావా అని అడిగాను. అప్పటికి ఆవిడకి బంధుప్రీతి అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా, ఆవిడకున్న గొప్ప అసెట్ ఏంటంటే తల్లివారి ఇంటిని అసలు ముట్టుకోదు ఆవిడ. అత్తోరిల్లే మొత్తం దేవుడు స్వర్గం. అత్తగారన్నా ఆడపడుచులన్నా ఆమె తాలూకా మరుదులన్నా ప్రాణం అండి ఈవిడికి. పుట్టింటి నుంచి ఎప్పుడు అమ్మ వస్తారంటే ఎందుకే అంటదట. పిన్ని గారు సొంత ఊర్లో ఉంది, అక్క ఒక్కసారి ఒక్క నిమిషం వచ్చి చూడాలని ఉంది అని అంటే నీకు ఫోటో పిక్ పంపిస్తాను చూడంటదంట. పిక్క మరి రాదు, ఈవిడ వెళ్ళదు, ఆవిడ రానివ్వదు. ఏంటనంటే అమ్మో మా అత్త, అమ్మో మా మావయ్య, అమ్మో మా మరుదులు, అమ్మో మా ఆడపడుచులు, అమ్మో అమ్మో అత్త. జీవితకాలం అది. ఆ రోజు ఆవిడకి అర్థమైంది ఏంటంటే, కొంతమంది దీన్ని రివర్స్లో ఉంటారు, దాన్ని మనం ఏమి అనలేము. తెగులే కానీ మందు అది ఏది పడుతుందో తెలియదు, జబ్బు ఒకటే. అయితే ఆ టైంలో అన్న విషయం, బంధువులను కాదు నువ్వు ప్రేమించాల్సింది, అదే బంధువులను ప్రేమించాలి, బంధుత్వాన్ని కాదు అనే విషయం చెప్పిన తర్వాత చాలా నొచ్చుకుందంట. ఇంకెప్పుడు చర్చికి రాకూడదు అనిపించిందంట ఆత్మీయురాలకి. అనిపించి మోకరించి, ప్రభువా బంధువుల్ని ప్రేమించమంటున్నాడు కానీ బంధుత్వాన్ని వద్దేమంటున్నాడు, ఎలా వదిలేస్తాను ప్రభువా, వాళ్ళు నా వాళ్ళు ప్రభువా, నేను అడవి ఒలివి కొమ్మలాంటి స్వభావం కలిగిన దాన్ని నువ్వు స్వాభావిక ఒలివి కొమ్మకు అతికిపెట్టు. ఇదంతా బైబిలే, మీకు చదివారో లేదు తెలీదు, బైబిల్లో మాటలు అవి. ఎత్తిపెట్టి చీవిడి చీది గంటసేపు ఏడ్చిందంట. ప్రశాంతంగా ఉందంట. లేచి ఇంకెళ్ళిపోదాం, మొహం చూపెట్టకూడదు, సెకండ్ ప్రైజ్ లాడు ఇవన్నీ అనవసరం అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడంట, వదిలేళ్తున్నావా వదలకుండా వెళ్తున్నావా అని. నీ లోపల ఒప్పింపజేసిన నీ స్పిరిట్ ఆత్మ చెప్పిన సంగతి చేస్తున్నావా చేయకుండా వెళ్ళిపోతున్నావా? అప్పుడు మెలకు వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇదా అని ఒక్క నిమిషం గుమ్మం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మోకాళ్ళేసింది. ఏమ్మా అందరు వెళ్ళిపోయారు, ఇల్లు తొడవడానికి వాళ్ళు చూస్తున్నారు, నువ్వు లెగవా అని అడిగితే అప్పుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నా, ఈరోజు నా తల్లి ఇంటి వారిని తక్కువగాను నా అత్త ఇంటి వారిని ఎక్కువగాను చేస్తున్న నా పాపాన్ని గురించి మాట్లాడాడు. నీకు మనుషులందరూ ఒకటే కదా, వీళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నావు, వాళ్ళని ఎందుకు వదులుతున్నావు, వ్యక్తులను ప్రేమించి తప్ప వాళ్ళ బంధుత్వాన్ని ప్రేమించదని చెప్పాడన్నా. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, నేను చేసిన తప్పు, నా పాపం ఏంటో నాకు అర్థమైంది. ఇక్కడ ఎంతమందికి ఈ పాపం ఉందని తెలుసు మీకు? హౌ మెనీ పీపుల్ నో దిస్ ఇస్ అ సిన్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం పాపం అని నేను చెప్పటలే. దట్స్ వన్ బాడీ. ఈ కుడి చెయ్యి నాకు బాగా ఇష్టం, ఎడం చెయ్యి ఇష్టం లేదంటే ఏం చెప్తాం? నాకు ఎడం కన్ను మంచిదండి, కుడి కన్ను చెడ్డదండి అంటే ఎలా ఒప్పుకుంటాం? ఇట్ డజంట్ మ్యాటర్. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్ కాదు ఇది. అదర్ దాన్ దట్ ఎనీ ఇష్యూ నీ జీవితంలో ఉన్నట్లయితే మేక్ ష్యూర్ అది చాలా భయంకరమైనటువంటి సత్యంగా నీ జీవితం మారిపోతుంది. ప్రమాదం. ఇట్స్ టు డేంజర్ యువర్ లైఫ్. ఇప్పుడు ఆలోచించు. నేను ఇంక ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీరు అదొకటే ఎగ్జాంపుల్ అనుకోకండి. నీ హృదయాన్ని తెరిచి దేవుని వైపు చూస్తేనే నీ బతుకు సంతోషంగా ఉండాలా, లేదు ఏడుస్తూనే ఇలాగే పోదాం అనుకుంటావో తెలుసుకో. నెంబర్ 3, ప్రాబ్లమ్స్ ఇన్ ది ఇమ్మీడియట్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇమ్మీడియట్గా ఫ్యామిలీలో ఉండేటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని బట్టి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నీ స్వకుటుంబం, నీకు అతకబడిన చేర్చబడిన కుటుంబం. నెంబర్ 3, నీ కుటుంబం ఏంటి? నీ ఓన్ ఫ్యామిలీ. ఒక ఉదాహరణకు ఒక కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లలుంటే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు. ఎన్హాన్స్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? పిల్లలు పెళ్లి చేస్తే నీకు వచ్చేటువంటి వియపురాలు, అల్లుడు, లేక కోడలు, లేక వారి కుటుంబాలు. ఈ రెండింటికి సంబంధించిన బట్టి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నీ జీవితంలో సమాధానకరంగా దేవుని ఎదుట సంతోషకరంగా ఉండనివ్వని సమస్యలు ఏంటి? ఎంతమంది ఇక్కడ అత్తగారి కుటుంబాన్ని బట్టి హ్యాపీగా ఉంటున్నారు? మీ అత్తవార్ల కుటుంబమును బట్టి హ్యాపీగా ఉంటున్నారు? పండగ వస్తేనే హ్యాపీ, ఏదో ఒకటి ఎత్తారు కాబట్టి. పండగ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్హాన్స్డ్ ఫ్యామిలీస్. ఇంకా ఎక్స్టెండెడ్గా మీ కుటుంబం నుంచి ఎక్స్టెండ్ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ని బట్టి ఎలా ఉంటుంది? కొన్నిసార్లు ఒక మాట వినపడతా ఉంటుంది, ఏంటనంటే, రేయ్ ప్రశాంతంగా ఉండేవాళ్ళం రా, పెంటను తీసుకొచ్చి నెత్తి మీద ఎట్టావురా, చూడరా ఏమైపోయిందో లైఫ్, ప్రశాంతత లేకుండా పోయింది. అమ్మో అల్లుడు గారు వస్తున్నారని ఊరిగిపోయేవాడు ఒకడు, అమ్మో కోడలు వస్తుంది బాబాయ్ అనేవాళ్ళు భయపడేవాళ్ళు ఒకళ్ళు.
అమ్మో వాళ్ళ అత్తగారు వస్తున్నారు, ఏమైపోద్దో ఈరోజు ఇంట్లో. ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ? దిస్ ఆల్ ఎక్స్టెండెడ్ లైఫ్. నేను చెప్తున్న పాటలు మీకు లోపలికి ఎక్కడో వినపడుతున్నాయి, బయటకు వినపడవు ఇవి. బయటికి ప్రశాంతంగా ఆత్మీయత, ఆత్మ, దేవుడు, పరిశుద్ధాత్మ, చప్పట్లు, అరుపులు, కేకలు కావు ఇవి. ద గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. దేవుని స్వరం ఇది. నీ జీవితము సంతోషంగా ఉండాలని, నీకు తనకి ఒక సంబంధం కలిగి ఉండాలని, నీ ద్వారా కట్టబడుతున్న నీ కుటుంబంలో ఆయన తన ఆత్మ అనుగ్రహించి సమాధానము కలిగి ఉంచాలని కోరుకుంటే, ఈరోజు కుటుంబాలుగా పిలువబడుతున్న క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు చెత్త లజ్జాకరమైన జీవితం జీవిస్తుంటే, ఆ సంతోషము, సమాధానము, తృప్తి, ఆనందము అనేటువంటి పదాలకు అర్థాలు బీచ్లోనో, జూలోనో, సినిమా హాల్లోనో, ఫోన్లోనో, ఇంటర్నెట్లోనో ఇంకెక్కడో ఎత్తుక్కునే బతుకులైపోయినాయి లాస్ట్కి. ప్రభువుతో ఆనందం లేదు. ఆయన అంటాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఫిలిప్పీ పత్రిక 4:4 రెండోసారి డబుల్ బోనస్. మరలా చెప్తున్నాను, నా యందు వచ్చి ఆనందించండి. ఎక్కడుంది ఆనందం? ఈరోజు చర్చికి వెళ్తే ఆనందం ఉందా? నీ కుటుంబంలో ప్రభునాడని ఆనందం ఉందా? లేదు. జీవించిన సంవత్సరాలు వేరు, యాత్ర చేస్తున్న సంవత్సరాలు. యాత్ర ఎందుకు చేస్తాం? ఒక చోట ఉండనివ్వకపోతే చేస్తాం, లేకపోతే ఒక చోట భయం వచ్చేసి పారిపోవాల్సి వస్తే పారిపోతాం. లైఫ్ అంతా తరం పడుతుంది. ఎన్నాళ్ళు పారిపోతారు? ఎన్నాళ్ళు కొంపలు చేరుతూ ఉంటారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఏమిటో పరిస్థితి? నెంబర్ 4th ఇష్యూ, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు యువర్ స్పౌస్. నీ భార్య లేక నీ భర్తకు సంబంధించిన సమస్య, రిలేటింగ్ టు యువర్ చిల్డ్రన్, నీ కుటుంబ పిల్లలకు సంబంధించినటువంటి సమస్య. నేను చెప్పిన 4 రకాల ప్రాబ్లమ్సే ఆత్మీయ జీవితాన్ని గరుకుగా చాలా టఫ్గా నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ది ఓన్లీ 4 ఇష్యూస్. నీకు లేక నీ భర్త లేక నీ భార్యకు సంబంధించిన విషయం కానీ, నీ పిల్లలతో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కానీ. ఎలా ఉంటుంది చెప్పండి? భార్య భర్త నిన్నే పెళ్లి చేసాం, హ్యాపీ కపుల్, బండి మీద రయ్యమని వెళ్ళిపోతూ ఉంటారు. మేకప్లు, ప్యాకప్లు, పార్టీలు, అబ్బబ్బబ్బబ్బా. ప్రతిరోజు హెవెన్ అంటే భూమి మీదే ఉంది. హెవెన్ అంటే ఎక్కడ ఉంటుంది? అబ్బా, పరలోకం ఇక్కడ ఉంటుంది భూమి మీద. నిజంగా దేవుడు పరలోకానికి సాదృశ్యంగానే భూమి మీద పెట్టాడు. వివాహమే పరలోకం. పరలోకాల్లో ఉండేటువంటి జీవితం అంతా ఇక్కడే ఆనందిస్తాం. అల్టిమేట్గా ఫస్ట్ బోర్నో సెకండ్ బోర్నో స్టార్ట్ అయిపోయింది. పాల డబ్బా వీడు ఉంటే తాగెత్తున్నాడు 140. ఇలా తిరిగి సోమవారం ఇలా కొన్నాం, బుధవారం సాయంత్రం వచ్చేటికి ఏమంటే డబ్బా అంటుంది. ఆడేమన్నా పెద్ద డబ్బా ఇస్తాడా? చిన్న డబ్బాయే అమ్ముతాడు. ఏమన్నా ఇలా బయటికి వెళ్దామనంటే డైపర్రు, అంటే 10 ఫట్ట. ఎన్ని పొదులెట్టేస్తాము? అదేంటి 2 సార్లు వేయకూడదా? బుద్ధి ఉందా? వేసింది 2 సార్లు నువ్వు ఉతుకుతామా? ఉరుగా నువ్వు మరి వినిపిస్తున్నారు వాళ్ళకి తయారు. ఎక్కడ తెస్తాడు? నొప్పి. ఎల్కేజీ ఫీజు అడ్మిషను 20,000. ఎంత హ్యాపీగా బండి మీద ఇద్దరే వెళ్ళిపోతుంటే, హోటల్లో తినేసి, సినిమా హాల్ తిరిగేసి, బీచ్కి వెళ్ళిపోయి, ఇప్పుడు బొడ్డోడు మధ్యలో ఇటు కుయ్యి అన్నాడు అనుకో, అమ్మ పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడవా, దిక్కు మొక్కు లేనోడు కూడా అడిగి చెప్పేవాడే. సమస్యలు పెరిగిపోయినాయండి. ఏ ముహూర్తాన్ని ఈ దరిద్రం నిన్ను కన్నానో కానీ అందొక పట్మని కొట్టాలనిపించింది నాకు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఎవరిది? యెహోవా దగ్గర నుంచి వచ్చిన బహుమానం. నీ ఇష్టమేనా? నీకు నచ్చిన పద్ధతేనా? నీ బిడ్డల విషయంలో నీ ప్రమేయం లేకుండా జరిగింది అది. విత్ గాడ్స్ ఇంటెన్షనల్ నాలెడ్జ్. నీ బిడ్డలు నీ చేతిలో ఉన్నారంటే, నీ గర్భంలో నుంచి నీ భూమి మీద పడ్డారంటే, దట్స్ అబ్సల్యూట్ గాడ్స్ ప్లాన్. అంత గొప్ప ప్రణాళికలో ఉన్న పిల్లలు నీ చేతిలో పెడితే, ఈరోజు నువ్వు పెంచడం చేతకాకో, వాళ్ళతో నువ్వు జీవించాల్సిన జీవిత క్రమం సరిగా లేకపోవడం, నీలో ఉన్న అక్రమం వాళ్ళలోకి దింపో, కుటుంబాలను పాడు చేస్తుంది నువ్వు. అంతేగాని దరిద్రాన్ని కన్నావా? అది దీవెన, అది దేవుని ఆశీర్వాదం. బిడ్డల్ని శపించడం కానీ, తిట్టడం కానీ, గసరడం కానీ, మాట్లాడడం కానీ, నిందించడం కానీ, వాళ్ళకి కోపం రేపకుండా ఉండాలని మీకు ఆజ్ఞ ఇవ్వబడింది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, దట్స్ ఎ కమాండ్. అలాగని ఆడింది ఆట పాడింది పాట చేయమనా? బెత్తం వాడని తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చెడ్డవాడిగా చేస్తాడంట. నువ్వు క్రమశిక్షణలో పెట్టకపోతే పిల్లలు పాడవుతారు. వాళ్ళకి బుద్ధి చెప్పే తల్లిదండ్రులుగా మారాలి. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ అకార్డింగ్ టు ద చిల్డ్రన్. పిల్లలు చేరడం ద్వారా నీ జీవితంలో వచ్చిన సమస్యలు, ఈరోజు నీ జీవితంలో ఉన్న భార్య లేక భర్త. నేను ఐ విల్ రిపీట్ ద 4 ప్రాబ్లమ్స్. నెంబర్ 1,
నీ సొంత నిర్ణయాలు, వాటి ద్వారా వచ్చినటువంటి బియాండ్ ద సర్కమ్స్టాన్సెస్, నీ కంట్రోల్ దాటిపోయి నీకు వచ్చిన సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నెంబర్ 2, నీలో ఉన్న పాపము బయట కనపడదు. ఇది లోపల పాపము, దానిని చేయకుండా ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదానికి మధ్యలో సమస్య. ఇన్వాల్వింగ్ సిన్ అండ్ సిన్లెస్. పాపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కానీ చాలా మంది పాపం లేకపోతే నేను ఇలా ఉంటాననే విషయం నీకు తెలుసు, కానీ ఆ కాన్సిక్వెన్సెస్ కన్నా పాపంతో ఆనందించడమే చాలా మంది ఇష్టపడుతూ ఉంటాం. నెంబర్ 3, నీకున్నటువంటి సొంత కుటుంబం, నీకు జాయింట్ చేయబడినటువంటి ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నీ ఓన్ ఫ్యామిలీతో ఉన్న నీకు సమస్య, నీకు అతకబడిన కుటుంబంతో ఉన్నటువంటి సమస్యలు. నెంబర్ 4, నీ భర్త లేక నీ భార్య లేక నీ పిల్లలతో నీకు వచ్చేటువంటి సమస్యలు. ఇస్ ఇట్ క్లియర్? ఆలోచిస్తున్నారా? నీ జీవితంలో ఈ 4 రకాల సమస్యలే నీ ఆత్మీయ జీవితాన్ని సంతోషంగా ఉండనివ్వవు. యాకోబు ఏడుస్తున్నాడు, నేను యాత్ర చేసిన దినాలు ఇన్ని, నేను జీవించిన దినాలు తక్కువ, నా పితరులతో కంపేర్ చేస్తే నేను ఇంకా తక్కువగా ఉన్నాను. ఎందుకు నీ పితరులతో కంపేర్ చేస్తే? ఆడు అన్ని 100 సంవత్సరాలు, ఒక్కొక్కడు 969 మెతుషులా బతికేశాడు. అంతమంది బతికేసినా ఏ రోజు ఎవడో కూడా పిల్లలతో కాంప్లికేట్ ఫేస్ అవ్వలేదు, భార్యతో కాంప్లికేషన్స్ రాలేదు, ఫ్యామిలీలో సొసైటీతో ప్రాబ్లమ్స్ రాలేదు. దే ఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ జనరేషన్. వాళ్ళకి నీ ఉన్నంత ఆత్మ ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం వినడం తప్ప. ఎవడో వింటే చూసి చెప్తే వాళ్ళు గమనించడం మాత్రమే. ఆదాము సంతతి అంత హ్యాపీగా బతికిన కుటుంబంలో యాకోబు వచ్చి ఫరోను దీవించాల్సిన వాడు వచ్చి నేనంతా దుఃఖంతోనే బతికానయా అంటున్నాడు. నీ జీవితంలో ఉన్న దుఃఖానికి సంథింగ్ రాంగ్. ఏంటి ఆ ప్రాబ్లం? ఏంటి? ఇలాంటివి ఒక్కసారి ఆలోచిస్తున్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మనము అవాయిడ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలి? లెట్ us థింక్ కేర్ఫుల్లీ. ఈ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుని మనం ఎలాగ కంఫర్టబుల్గా పీస్ఫుల్ హ్యాపీ లైఫ్ మనం జీవించాలి ఆలోచిద్దాం. 1, నెంబర్ 1, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. యాక్ట్స్ 14:22. అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యాలు, యాక్ట్స్ చాప్టర్ 14 14 వచనము 22 వర్స్ 22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి. ఏం వార్న్ చేశారండి వాళ్ళు? విశ్వాసంలో ఎలా ఉండాలి? బీ స్టాండ్ స్టిల్, స్థిరంగా ఉండండి, దృఢంగా ఉండండి. అట్ ద సేమ్ టైం అనేక శ్రమలు అనుభవించి, టిక్ పెట్టండి అక్కడ, అండర్లైన్ చేయండి, అనేక శ్రమలు. సో ఖచ్చితంగా నీ లైఫ్ చెప్తుంది థింగ్స్ విల్ గో రాంగ్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, సమస్యలు వస్తాయంట, నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయంట, కంగారు పడద్దు, అతీతంగా నువ్వు బతకలేవు, అనుభవించాల్సిందే, జాగ్రత్తగా ఉండు. చెప్పారు కదా? ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో నువ్వు చూస్తున్న ప్రధానమైన సమస్య ఏంటి? రైట్ డౌన్. వాట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు అంటున్న ఈరోజు ఉండే సమస్య గురించి మాట్లాడలే. ఈరోజు నీళ్ళు రాలేదండి అన్నాను, ఒక సమస్య కాదు. మా పనమ్మాయి ఇవాళ వస్తానంది కానీ రాలేదండి, కూర మాడిపోయిందండి, గ్యాస్ అయిపోయిందండి, కరెంటు పోయిందండి, ఇవి కాదు సమస్యలు. నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి? నెంబర్ 1, 5 నంబర్లు రాయండి, 5 సమస్యలు రాసుకోండి. 5 సమస్య నీ జీవితంలో ఖచ్చితంగా సమస్యలు ఇవి. ప్రార్థన చేస్తున్నావు, సమాధానం రాదు. ఏది? ప్రార్థనకు సమాధానం కాదు, సమస్యకి. ప్రార్థనకు సమాధానం వచ్చేస్తుంది, సమస్యకు సమాధానం రాదు. దయచేసి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ప్రార్థన చేస్తున్నా సమాధానం రావట్లేదండి కాదు. ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం. నీకే సమస్య ఉంది, అది తీరని సమస్య, మారని సమస్య, అది జరుగుతూనే ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్, రోలింగ్ ఆన్. బట్ లైఫ్లో క్యాలెండర్ మారిపోయి ఇవాళ కొత్త తారీఖులో కూడా వచ్చేసావు. నువ్వు జరిగిపోతుంది నీ లైఫ్. దీంతో నువ్వు కంఫర్ట్గా ఉండిపోతున్నావు అంటే కాదు. వాట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్స్? మళ్ళీ మా ఆయన మారలేదు, మా ఆవిడ మారలేదు, ఆపండమ్మా, ఈ సోదాపండి. అవేమి నీ సమస్యలు కావు. రక్షణకు సంబంధించి దేవుని సమస్య, అది వదిలే. నీ జీవితంలో సంతోషంగా, దేవునిలో ఆనందంగా, తృప్తిగా, సమాధానంగా, ప్రేమగా అన్ని విషయాలను నేను అనుభవించగలిగిన ఆ కృపలో నేనున్నాను అని చెప్పలేకపోవడానికి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? నెంబర్ 1, అనేక శ్రమలు నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కాబట్టి చెప్పు, ఏంటి ఆ శ్రమలు? నెంబర్ 2, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1 Peter 4:12.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అగ్ని వంటి మహాశ్రమలు ఏం చేస్తాయి? మీరు ఏం చేయొద్దు. మీకేదో వింత జరిగిపోతున్నట్టు ఆశ్చర్యపోకండి. ఒక ఆయన అంటున్నాడు, బంధకాల, కొట్ల, సమస్యల ప్రార్థన చేయించుకోండి, నూనె రాసుకోండి, గుడ్డలు పట్టుకెళ్ళండి, వెంటనే విడుదలైపోయి స్పాన్సర్ చేయండి అంటున్నాడు. బుర్రలేనోడు. బైబిల్ ఏం చెప్తుంది? ఇట్స్ అడ్మిటెడ్, ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ లైఫ్. వాటిని ఏ రకమైన ప్రార్థన నూనె, ఏ రకమైన అభిషిక్తుడు, ఏ రకమైన పాస్టరు, రెవరెండు, బిషప్ తీర్చలేడర్రా. అది దైవ చిత్తానుసారంగా నీకు ఇచ్చేటువంటి ఖచ్చితమైన మహాశ్రమ అనుభవించాలి. మహాశ్రమలంటే నూనెలో ఏపడం, తలకిందులుగా సిలువ వేయడం. అది శిష్యులు వేస్తారు, మీరు శిష్యులు కాదుగా, మీకెందుకు వేస్తారు? అది ప్రభునామమును బోధించిన అపోస్తలులైన శిష్యులకే శ్రమ. అది మీకెవరో మీరు ఆలోచించండి. మీ జీవితంలో మీకున్నటువంటి గొప్ప శ్రమ ఫ్యామిలీయే, సంసారమే. ఈ బాధలు బంధాలు ఇక్కడే. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ థింగ్స్ రాంగ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఉన్న సమస్య ఏంటి? ఇంకో మాట కూడా చెప్తున్నాను, మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ ఇలా అయిపోయిందని అంటే ఇట్ ఈజ్ అడ్మిటెడ్. ఎందుకో తెలుసా? భర్త లేక భార్య అనేటువంటి సంబంధమును బట్టి నీ జీవితంలో సమస్యలు రావు. సంబంధంలో నువ్వు జీవించే విధానాన్ని బట్టి సమస్యలు వస్తాయి. ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ విత్ ద హస్బెండ్, ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ విత్ ద వైఫ్. నేను మా చర్చ్లో ఒక పాపకి వివాహం చేసి పంపించేటప్పుడు ఆ పాపకి చెప్పిన ఆఖరి మాట ఏంటంటే ఒకటే, నీ భర్త తిరుగుబోతు కానీ, తాగుబోతు కానీ, జూదరి కానీ, ఏదైనా రకాలలో దొంగతనం కానీ, వ్యసనాలు కానీ ఏమున్నా కూడా ఏ రోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయకు. ఆ బలహీనతలన్నీ కలిగిన నా భర్తను ప్రేమించడం నాకు నేర్పించని ప్రార్థన చేయి. ఏమక్కర్లేదు. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ సహించును, అన్నిటినీ. అది బైబిల్లో భరించేస్తుంది, మనకు సంబంధం కాదు. మనం మాత్రం ఏం చేస్తాం? అనయా మా ఆవిడ చూడండి ఎలా మాట్లాడుతుందో, ఫోను, బెదరు సమస్యలండి. ఏంటంటే ప్రాబ్లము? బెదరా ప్రాబ్లమా లేకపోతే నువ్వా? ద కమాండ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. నువ్వు ప్రేమించడం నేర్చుకోమ్మా. నీ భర్త ఎలాంటోడైనా నాకు అనవసరం. గుర్తుపెట్టుకో. ఆ బిడ్డ ఈ రోజుకి ఒక్క విషయంలో కూడా ఫోన్ చేయలేదు, కానీ ఒక సాక్ష్యం చెప్పింది. ఆ వీధి ఆ ప్రాంతం గుందా వెళ్తూ ఆ పాప ఎలా ఉన్నారా తల్లి అని అడిగితే, అన్నయ్య ఒకసారి ఇంటికి రండి అంది. ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారు పెళ్లి రోజు మీరు నాతో చేసిన ప్రమాణం నా కన్నుల్లో, నా చెవులలో అలా వినపడుతుందండి. ద కన్విక్షన్స్ యు హావ్ ఒబేడ్ విత్ మీ. నన్ను ఒప్పించినప్పుడు మీరు చెప్పినటువంటి మాట, నా భార్యని ఎలా ప్రేమించాలో అనేది నాకు ఆ రోజు అర్థమైంది. బికాస్ ఐ నెవర్ ఎంజాయ్ ద ఫ్యామిలీ లైఫ్ విత్ మై మదర్ అండ్ ఫాదర్ అన్నాడు. మా అమ్మ నన్ను జీవితంలో అనుభవించలేంది నేను ఇప్పుడు నా భార్యతో అనుభవిస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్. మేము సూత్రాన్ని వెంబడిస్తున్నాం. అది మమ్మల్ని కాపాడుకుంటూ నడిచింది. నా భార్యను మీరు చాలా చక్కగా పెంచి ఆఖరి మాట మీరు మంచి మాట చెప్పి పంపారు. ఐఎమ్ బ్లెస్డ్. ఈ 9 సంవత్సరాలు నా జీవితంలో ఒక్కరోజు ఆమెను చూసి నేను నీకు అభ్యంతరకరంగా బతికానని అడగండి అన్నాడు ఆయన. 9 సంవత్సరాల తర్వాత చూశాను నేను ఆ ఫ్యామిలీని. ఆమె చూసి ఏరా అనంటే, అన్నయ్య నువ్వు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నీకు ఇచ్చినది అని చెప్పావు, 9 మంది ఇస్తాడని చెప్పావు కదా అన్నయ్య, చెత్తది పనికి మాలింది ఎందుకు ఇస్తాడన్నయ్య? మరి నీ భర్త గురించి ఒక్క కంప్లైంట్ కూడా లేదానంటే, హౌ కమ్ ఇట్ ఈస్? నువ్వేం చెప్పావు? నన్ను ప్రేమించమన్నావుగా, అతను బలహీనతను ప్రేమించమన్నావుగా. అదేగా నేను నేర్చుకున్నది. అక్కడ తిరగబడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు, సెటర్లు ఎందుకు, జోకులు ఎందుకు, మా ఇంటికి ఫోన్ చేసి అమ్మ మీ అల్లుడు చూడని కంప్లైంట్లు ఎందుకు? అసలు ఏం అవసరం అన్నా నాకు? ఐ నో హౌ టు లవ్. నాకు దేవుని ప్రేమను చూపావు, నా భర్తను ఎలా ప్రేమించాలి నేర్పించావు. దట్స్ ద ప్రాబ్లమ్ సాల్వ్. రేపు ఎల్లుండో కాటికి గాలు జాపుకున్నావు, నీకు ఇప్పుడు మనశ్శాంతి లేదు. కారణం ఏంటి? చచ్చిపోతావు రేపు ఎల్లుండో. వయసు వాడిపోతుంది, టైర్లు అన్నీ అరిగిపోయి మెట్లు ఎక్కలేక వెనక ముందు కింద జారుకుని, ఈ రోజుకి నీ భర్త నీ భార్యను విలువే తెలియదు. బతికేనది. నువ్వు దీవించేదానివా? నువ్వు ఆశీర్వదిస్తావు ఎవరినైనా? వస్తాయి ఎవరికైనా?
నీ పనికిమాలిన లక్షణాలన్నీ అడిపే పడిపోతాయి. ఎంత ప్రమాదకరమైన క్రైస్తవ్యంలో ఉన్నాం మనం. క్లియర్ కట్ ద ప్రాబ్లం వాట్ ఇట్ ఈస్. మేజర్ 5 ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. నోట్ అయినాయా లేవా? ఇప్పుడు వినవు, నీకు తర్వాత గుర్తొస్తూ ఉంటాయి ఈ మెసేజ్ అయ్యాక. ఏంటి ఈ సమస్య, దీనికి ఎక్కడ నాకు కారణం, ఏంటి దీని పరిస్థితి, చెక్ చేసుకో. నెంబర్ 3, ప్రాబబ్లీ, ఒకవేళ పరిస్థితిని బట్టి ఒకసారి మనం ఆలోచిస్తే, నేను కొన్ని మాటలు చెప్తాను, రాసుకోండి. కాకపోయి ఉండుంటే, అవ్వకపోతే, వెళ్ళకపోతే, పట్టుకోకపోతే, చూడకపోతే, దానిని గురించి నేను ఆలోచించకపోతే బాగుండేది అనేటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా? ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? ఉన్నాయా? ఒక తమ్ముడు వచ్చి, పాస్టర్ గారు వచ్చి అంటాడు, పాస్టర్ గారు తమ్ముడు అంటే చిన్నవాడు లేండి నాకన్నా, వాడు వచ్చి అన్నాడు, అన్నయ్య అనవసరంగా ముగ్గురిని కన్నాను అన్నయ్య అన్నాడు. పాస్టర్లకు ముగ్గురు లేకపోతే ఎలా లేరా అన్నాను. ఊరుకోండి అన్నయ్య, ఈ చంపేస్తున్నారు అనుకోండి వీళ్ళు, సాతాను అన్న ముగ్గురులో ఒకడు అన్నాడు. ఇల్లాళ్ళ సొంతుగాను కుమారుల సొంతుగాను చేస్తానని మరి బైబిల్ ఏమైపోయింది? ప్రభుత్వం లేదు, ప్రభుత్వ నిబంధన లేదు. నీకు నచ్చినట్టు నువ్వేమో ఇద్దరు అయిపోయిన తర్వాత మూడోడిని సేవకని, మూడోడిని కంటే మరి రేపొద్దు నాలుగోడిని సేవకని నువ్వు కంటే, ఎవరు బీజేపీ వాడు చెప్పాడు, తొగాడి అన్నాడు, మీరు ఖచ్చితంగా ఒకళ్ళని పెళ్లి చేసుకోండి, 10 మందిని కనండి అన్నాడు. దేశం కోసం వాడు 10 మందిని. మంచిది, ఆడేం పోషించడు, నువ్వు పోషించాలి. ఆలోచించు, నీ విశ్వాస జీవితంలో అలాంటి మాటలు నీకు ఎక్కువగా వినపడుతుంటాయే. ఏంటి? వెళ్ళకపోయి ఉంటే, చూడకపోయి ఉంటే, పట్టుకోకపోయి ఉంటే, కొనకపోయి ఉంటే, తీసుకోకపోయి ఉంటే, చూడకపోయి ఉంటే, అనుభవించుకుంటూ ఉంటే. ఎందుకని బాబు అనవసరంగా? అక్కడికి వెళ్ళాకే నాకు ఆశ పుట్టిందండి ధ్యానాకి. వెళ్ళకపోయి ఉంటే అసలు యాకోబు కుటుంబం అంతకులు ఎందుకు అవుతారు? వెళ్ళకపోయి ఉండుంటే అసలు నిజంగా నేను అందుకేనన్నా మా ఆయన అసలు అక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్తాను. ఏమే నాకు ఎప్పుడు చెప్పా ఉంటాడు ఆయన. ఇది ఆల్రెడీ సీఎంఆర్కి వెళ్ళిపోవడం, ఈయన కార్డు గీకేయడం, ₹1,00,000 బస్సు కొనేయడం, ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ మాట చెప్పింది, నన్ను అందుకే అక్కడికి తీసుకెళ్ళొద్దు అనటం. నాకు చెప్పి వెళ్ళావా నువ్వు? అదేవో లేడీస్ క్లబ్లో దూరావు, అందరు కలిపి వెళ్ళిపోయారు. అది ఎవరితో కొందంటే నువ్వు కొనేసావు, నా కార్డు గీకేసావు, ఇప్పుడు అప్పుల చుట్టూ తిరుగుతున్నాం మనం. ఏంటి సమస్య అంటే, అందుకే నేను చెప్తున్నాను, నా కార్డు ఎందుకు ఇచ్చావు? ఇవ్వకపోతే నువ్వు ఊరుకుంటావే? ఒక్కసారి పరీక్షించుకో. అలాంటి ప్రాబ్లమ్స్ నీ జీవితంలో ఎక్కడైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? నేను చెప్పిన 4 రీజన్స్ చుట్టే మాట్లాడుకోండి మీరు. ఆ పర్టికులర్ 4 రీజన్స్ ఉంటే, అనవసరంగా ఆ పిల్లకి ఆ సంబంధం ఇచ్చామంటే అది ఇవ్వకపోయి ఉంటే, మన ఇరుకులో ఏదో ఉంటే, ఏదో ఇక్కడ తగ్గంత బంత ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ఎక్కడ వచ్చినాయి? అక్కడే ఒప్పాడు. ఇప్పుడు కొంతమంది కుటుంబంలో ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలకి అనేసి ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు అంటారు, కళ్ళు మైకం కెమ్మాయండి ఆ రోజు, నా కళ్ళు కదా అందం కనపడిపోయింది, దెబ్బ అయిపోయింది. ఎంత ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, లైఫ్ అంతా ఏమి లేకుండా అయిపోయింది. ఎస్, ఐ డూ అగ్రీ. నీ స్వచిత్తాన్ని నువ్వు ముట్టుకున్న రోజు కొలిమిని అనుభవిస్తావు. కోరుకున్న ప్రతి ప్రదేశంలో కొలువు ఉంది. ఆ కొలిమి నిన్ను దహిస్తుంది. శ్రమలో కొలిమి, అది ఇబ్బందుల కొలిమి, అది నిప్పులో కొలిమి. యూ హ్యావ్ టు బర్న్ త్రూ దట్. నువ్వు అంతేగాని ఏదో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డానంటే యు ఆర్ డిజైన్ ఫర్ దట్. నువ్వు ఎత్తుకున్నావు, నువ్వు చేసావా పని. నోబడీ కెన్ కంట్రోల్ ఇట్. లెట్ మీ కమ్ టు క్లోజ్లీ. సామెతల గ్రంథం 22:3. నేను చాలా తక్కువ చేసి చెప్తున్నాను ఈ మాటని, మీకు మీరు హృదయాలు తెరుచుకుని వినాలని ఆశపడితే తక్కువ మాట్లాడుతున్నా. Proverbs 22:3. బైబిల్ చదవడం, బైబిల్ వినడం, ఇవన్నీ ఈ ఆచార సంబంధమైన క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతున్నారు జనాలు. ఇక దాటండి. సామెతల గ్రంథం 22:3. Proverbs 22:3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక. ఇప్పుడు ఏం చేయాలి? ఆపదలో పడకుండా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలంటే యోచించాలి. ఇప్పటికైనా మించిపోయిందిలే, తొందరపడకుండా ఆలోచిద్దాం. వాట్ ఆర్ ద డెసిషన్ ఫ్యాక్టర్స్? నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితుల మధ్య నీ జీవితంలో కొంతమందిని, ఏమండి అందరు నా వైపు చూడండి, ఐఎమ్ ఆస్కింగ్ యూ
5 బెస్ట్ ఫ్రెండ్స్. 5 బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు రాసుకోండి. 1 2 3 4 5, మేల్ ఆర్ ఫీమేల్ డజంట్ మ్యాటర్. 5 లేరాక సరే 3 రాయండి, 3 రాయండి. 1 2 3 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్, సమ్మర్. మినిమం 3, మ్యాక్సిమం 5 ఫ్రెండ్స్. మీరందరూ రాయలేని జ్ఞానవంతులు. మీరు ఏమైనా ప్రోగ్రామింగ్ ఏమైనా ఉందండి? నా మాటలు అలాగా వేవ్ లెంత్లోకి వెళ్ళిపోతాయి, ఆడియో సిటీలాగా ఏంటి అంతలా చూస్తున్నారు? రాసుకోరా, 5 రాయండి. వాళ్ళని బట్టి నువ్వు నేర్చుకునే విషయాలు ఏంటి? ఫస్ట్ ఫ్రెండ్ని బట్టి నువ్వు నేర్చుకునే విషయాలు ఏంటి చెప్పండి. దిస్ ఈజ్ వాట్ ద స్పిరిచువాలిటీ. దావీదు యుద్ధం ఎలా చేస్తాడు నాకు తెలియదు అమ్మోయ్. వడిసెలు ఇస్తున్నాడంటే నేను మా పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను, రే వడిసెలు తీసుకెళ్ళంటారా అని. ఆడు ఒకటి ఇప్పి వదులుతున్నాడు, అది వెళ్ళి ఆడు బుర్రకు తగిలింది. అక్కడ గొలియాతు రేడు అనిపించింది, అప్పుడు ఆడే గొలియాతు. మీరు అలాంటి ప్రయోగాలు చేయకండి. కత్తులు, డాలుడు, నువ్వే నా కేడుము అంటే, ఆ కేడు అంటే తెలిస్తే కదా నీ కేడు అవడానికి. నీ ప్రాబ్లం ఏంటి? నీ లైఫ్లో నీ ఫ్రెండ్స్ని బట్టి నువ్వు నేర్చుకునేది ఏంటి? ద బెస్ట్ ఫ్రెండ్స్ 5 బట్టి నీకున్న లెసన్ ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, రైట్ 5 ఆరాధించే గౌరవించే వ్యక్తులు 5 పేర్లు రాయండి. ఆ పై సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచిద్దరు. కానీ ఆరాధించే లేక అభిమానించే గౌరవించేటువంటి 5 వ్యక్తులు. 5 లేకపోతే 3. నరేంద్ర మోడీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, హిల్లరీ క్లింటన్ గారు. వీళ్ళెవరో మన చుట్టాలు కాదు, కాకపోతే న్యూస్ జాగ్రత్త ఫాలో అవుతుంటాం. మోడీ గారు ఏమన్నాడు? మోడీ గాడు మన రెస్పెక్ట్. ఒక ఆయన ఐఏఎస్ మెయిన్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ వాజ్ ఫెయిల్డ్. అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మీ నాన్నగారు వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్ అన్నాడు. మిస్టర్ బాబురావు అన్నాడు. థ్యాంక్ యూ, యువర్ నాట్ సెలెక్టెడ్, గో అన్నాడు. ఏంటి మా నాన్నగారి పేరు చెప్తే అంటే, హూ ఈజ్ దట్? వేర్ ఈజ్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ పేరెంట్? ఆయనకి నువ్వు ఇచ్చే గౌరవం ఇంకేం లేదా? నీ తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం ఏం లేదా? బ్రదర్ వచ్చన్నారు, ఎవరు, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్స్ అని. మహాత్మా గాంధీ అన్నాడంట. మహాత్మా గాంధీయా? మీ తాతయ్య? మీ చుట్టమా? వాట్ ఈస్ ద వాల్యూస్ అండ్ రెస్పెక్ట్స్? నీ ఇంట్లో నీకు అది ఉంటే నీకు బయట అది వచ్చున్నావు, ఉద్యోగం గౌరవప్రదంగా బతుకున్నావు. దిస్ అ రెస్పెక్ట్ ఫర్ ద నేషనల్ గ్రేట్ లీడర్స్. ఆ 5 అభిమానించే వ్యక్తుల నుంచి నువ్వు నేర్చుకునేది ఏంటి? 5 ట్రూ ఫాలోవర్స్ రాసుకోండి. ట్రూ ఫాలోవర్స్, నువ్వు వెంబడించే వ్యక్తులు. అంటే ఇక్కడ పెళ్ళయి కాపురానికి వచ్చిన ఆడపిల్లలకి ట్రూ ఫాలోవర్ ఫస్ట్ మీ మదరు, మీ పుట్టిల్లు. మీరు బాగా ఆవిడని ఫాలో అవుతారు కదా, లేకపోతే మీ నాన్నగారిని ఫాలో అవుతారు, లేదా మీ మావయ్యని ఫాలో అవుతారు, మీ కజిన్ని ఫాలో అవుతారు, మీ పక్కింటి ఆవిడ మీకు ఫాలో అవరు. ఆవిడ చెప్పింది, ఆవిడ కొంటే మీరు కొనడం, ఆవిడ తింటే మీరు తినడం, ఆవిడ చేస్తే మీరు చేయడం. ట్రూ ఫాలోవర్ అది రాసుకోండి. వాళ్ళని బట్టి నువ్వు నేర్చుకునేటువంటి విషయాలేంటి? నీకు తెలుసా, నీ ఆత్మీయ జీవితంలో గాడ్ సెంటర్డ్ లైఫ్ దాటి సెల్ఫ్ అండ్ ఓల్డ్ సెంటర్డ్ లోకపు కేంద్రంగా జీవించే జీవితంలోనే ఆత్మీయ జీవితంలో సంతోషం లేని నరకప్రాయమైన జీవితం అనుభవిస్తారు. దట్స్ టు బి ఫ్రాంక్లీ. నీ లైఫ్ దేవుని గురించి ఆలోచిస్తే ఎప్పుడూ నీకు దుఃఖం కలగదు, ఎప్పుడూ బాధ కలగదు. ప్రభువు నీతో గొప్ప పని చేయడం ప్రారంభిస్తాడు, ఆటోమేటిక్గా గొప్ప శాంతి సమాధానం నీ జీవితంలోకి వచ్చేస్తాయి. వెన్ ద ప్రాబ్లమ్ ఈస్ బిగిన్, దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యూ, ఇట్స్ నాట్ విత్ ద గాడ్. నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థనకి ఒక సమాధానం రాలేకపోయింది అని అంటే, సమస్యగా నీ జీవితంలో ఏలబడుతుంది అంటే 100% ఇస్ ప్రాబ్లమ్ యువర్స్. బికాస్ గాడ్ విల్ నెవర్ మేక్ అస్ టు కమ్ ఇన్ టు ద వ్యాలీస్ అండ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు తీసుకెళ్తాడు? హీ వాంట్స్ టు టీచ్ యూ సర్టన్ థింగ్స్. దైవ చిత్తానుసారంగా కలిగే దుఃఖము నీకు రక్షణార్థమైన మారుమనసు కలిగిస్తుంది. ఇది నీ బుద్ధిహీనతను బట్టి ప్రాబ్లమ్స్, ఇట్స్ నాట్ గాడ్ సెంటర్డ్. నువ్వు తప్పు చేసి దేవుడు నాకేదో నేర్పిస్తాడంటే అది వేరే, అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇప్పుడు చెప్తున్నట్టు యోచిస్తాడు. నువ్వు యోచించని పరిస్థితుల్లో నీ దిక్కుమాలని జీవితంలో వేదన కలిగి ఉన్నావంటే, శాంతికరమైన సంతోషకరమైన ఆ తృప్తికరమైన పచ్చిక కలిగిన చోట నువ్వు ఉండలేకపోతున్నావంటే, ఆ శాంతికరమైన జలములతో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే, ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ సెల్ఫ్. సెకండ్, ఇప్పుడు ఆలోచించు. నేను 3 సెట్ ఆఫ్ పీపుల్ రాశాను. ఇప్పుడు నువ్వు బాగా ఫాలో అయ్యే స్పిరిచువల్ బ్రదర్స్ అని రాసుకో. బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. ఆత్మీయ తల్లి, ఆత్మీయ కొడుకు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ పిల్ల, ఆత్మీయ పిన్ని, ఆత్మీయ అప్ప ఉన్నారు కదా, రాయండి.
నేను మొన్న ఒక సహోదరు వచ్చి చెప్తుంది, నాకు ఆ ఆంటీ తెలుసన్నా, నాకు ఆ బ్రదర్ తెలుసన్నా, నాకు ఈ ఆయన కూడా తెలుసన్నా అంది. అయితే ఏం చేయమంటావు అన్న? ఇప్పుడు రేపు వెళ్ళి ఏం చెప్పుద్ది ఈవిడ? నేను కూడా తెలుసు అని చెప్పుకుంటుంది. ఇంక బతుకంతా ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్, టీవీ ఆడి ఈ రికార్డింగ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. బతకంది అంతే, ఇంకేముండదు. నీకు పాస్టర్ తెలిస్తే నీకు ఉపయోగం ఏముండదు. పాస్టర్ ఏ ఫెయిత్ని వెంబడిస్తున్నాడు, ఆ ఫెయిత్ను పట్టుకోగలవా? హెబ్రీ పత్రిక 13:7, Hebrews 13:7. యోచించాల్సినవి వదిలేసావు. అనవసరంగా నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు అని అంటే చెప్పుకోవడానికి నీకు ఎంతమంది పేర్లు అని చెప్పుకుని బతికాయి. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు నీకు కొన్ని అపాయింట్మెంట్లు దొరికేస్తాయి, తీసేసుకో, అనుభవించు. బట్ అట్ ద సేమ్ టైం ఒకరోజు బండారం బయటపడిపోదు. 13:7 హెబ్రీ. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలములు అనగా ఫుడ్ నోట్లో అంతం వరకు నడుచుకునే రీతిని, ఫుట్ నోట్లో ఫలములు అంటే అంతం వరకు నడుచుకునే రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని, మీకు వాళ్ళ విశ్వాసానికే ఈ రోజున అపనమ్మకం వచ్చి పడిపోయింది, భయం వచ్చి పడిపోయింది. వాళ్ళ విశ్వాసాన్ని డౌట్ చేసే స్థాయికి ఎదిగావు. నిధి నీ భక్తి, నీ ఆత్మీయత. ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఫెయిత్. అది వదిలేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఓ బ్రదర్ వచ్చి అడిగాడు, బ్రదర్ మీరు ఇదంతా ఎలా సాధించారండి అనండి. బై ఫెయిత్. ఎలాగండి అని? విత్ గాడ్. అసలు ఇది ఎలా సాధ్యమనండి? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు మై లార్డ్. దట్స్ డన్, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరిని వెంబడించాలి? అతని చక్కగా చేస్తున్న విశ్వాసాన్ని వెంబడించి. యు డోంట్ ఫాలో హిమ్. ఊరుకోండి, మీరు అన్నీ అలాగే చెప్తారు, మీరు కొనుక్కొచ్చి ఉంటారు, మీకు ఎవడు ఇచ్చి ఉంటాడు, మీకేదో ఊడిపడిపోయి ఉంటుంది, మీరు ఏదో చేసి ఉంటారు. ఇప్పుడు విశ్వాసం నీకా ఆయిందా? ఏ ఫెయిత్ నీది? విచ్ ఫెయిత్ యు ఆర్ ఫాలోయింగ్? దట్స్ ఎ మినిమమ్ కర్టసీ లెస్. ఆత్మీయ జీవితంలో పడిపోవడం అంటే ఏంటో తెలుసా? విశ్వాసాన్ని చూడలేని నీ కన్నులను నీవు విశ్వాసం గురించి అడగడం కుదరదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. యువర్ బ్రదర్స్, యంగ్ జనరేషన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒక విశ్వాసం యొక్క విలువను నువ్వు కన్నులతో చూచి దాన్ని ఒప్పుకోలేనప్పుడు నీ బ్రతుకులో విశ్వాసానికి ఏ రకమైన అర్థం ఉండదు. యు విల్ నెవర్ సీ ఎనీ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీడే హార్డ్ ఎర్న్, కష్టపడి సంపాదించుకోవడమే తప్ప దేవుని దగ్గర నుంచి కృపాఫలం ఒక్కడు కూడా అనుభవించలేవు. బికాజ్ ఫెయిత్ నువ్వు చూడలేకపోయావు కాబట్టి. మేబీ నీ దగ్గర లేకపోవచ్చు, ఐ డూ అగ్రీ. నీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే పక్కోడ దగ్గర నుంచి వస్తుందా? నువ్వు తింటే వస్తుంది. ఫెయిత్ కూడా అంతే. ఈ విటమిన్ ఎఫ్ కూడా అంతే. ఫెయిత్ అక్కడ ఉంది, చూడు, ఫాలో, ఫెయిత్ని ఫాలో. ఇప్పుడు నువ్వు ఫెయిత్నే డౌట్ చేసే స్థాయికి వచ్చావంటే ఎవ్రీ పుట్ ఆన్ ఆఫ్ బ్రేక్ నీ ముందు రెడీగా పెట్టేసుకున్నావు అంతే. అన్ని క్లచెస్ పట్టేసుకుంటాను నేను. డోంట్ డౌట్ ఎనీ పీపుల్స్ ఫెయిత్. వాడు పనికిమాలినోడా, పెద్ద పాస్టరా, డజంట్ మ్యాటర్. విశ్వాసానికి ఎప్పుడు కూడా నువ్వు తూట్లు పడవద్దు. వారి విశ్వాసాన్ని నువ్వు ప్రశ్నించొద్దు. బికాస్ గాడ్ ఈజ్ ఫేవర్ విత్ దెమ్. దేవుడు వారితో ఉన్నాడు, నీతో ఉండలేదు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్న శ్రమలు నీకు తెలుస్తున్నాయి. ఆ ఇబ్బందులు కొలిమి నువ్వు చూస్తున్నావు. సమాధానం లేని, శాంతి లేని, తృప్తి లేని జీవితం నువ్వు అనుభవిస్తున్నావు. లెట్ మీ కన్క్లూడ్. చాలా ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాల్సినవి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 15:4 Romans 15:4. ఎలానగా ఓర్పు వలనను లేఖనముల వలనను వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎవ్రీ లెసన్ టు లెర్న్. బోధ అనగా నేర్చుకునుట అనుంది ఇంగ్లీష్ వెర్షన్లో. నేర్చుకోవడం కోసం ఉన్నాయి. అసలు నువ్వేం నేర్చుకున్నావు? చూడండి, దిస్ ఇస్ అ వెరీ బిగ్ బుక్ కాల్డ్ బైబిల్. ఇంత పెద్ద పుస్తకంలో నువ్వు నేర్చుకున్న అంశాలు ఏంటి? నేను మీకు క్లుప్తంగా ఒక విషయం చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి ఫాలో అయిపోండి. నేను కొన్ని క్యారెక్టర్స్ చెప్పేస్తాను, దాన్ని బట్టి మీరు నేర్చుకున్నంత ఒక అసైన్మెంట్ రాసుకోండి. నెంబర్ 1, ఆదాము అవ్వ వారిద్దరి నుంచి నువ్వు నేర్చుకునే విషయాలు ఏంటి? ప్రసంగాలు చేయకండి, దండం పెడతాను మీకు. అమ్మా, ప్రసంగాలు చేయకండి. ఆదాము అవ్వ నీవు నేర్చుకున్నది ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని చూసి నువ్వు నేర్చుకున్నది ఏంటి బైబిల్ నుంచి? మీరు సీరియస్గా ఏం చెప్తారు తెలుసా? అవ్వ ఆ యాపిల్ పండు తినేసింది. యాపిల్ పండా? ఎవరు చెప్పాడు యాపిల్ పండు అని? మరి రోజు తినే యాపిల్ వాషింగ్టన్ యాపిలా, కాశ్మీర్ యాపిలా? ఈ యాపిల్ తింటే పాపం వస్తుందా? పిల్లలకి లేనిపోయిన కథలు చెప్పేస్తే భవిష్యత్ కార్యం అంతా వాళ్ళకి అంధకారం అయిపోద్ది. అసలు నువ్వేం తెలుసుకో. ఆదాము అవ్వ కుటుంబం నుంచి చెప్పాడు. మొన్న నవీన్ ఆ వాక్యం షేర్ చేస్తూ ఒక చక్కటి మాట చెప్పాడు.
వచ్చి రోజు ఆదాం ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు. ఆ భార్య వచ్చేసిన తర్వాత నాది నారి అనుకున్నాడు కదా, ఆ తర్వాత ఎవరితో మాట్లాడతాడు? భార్యతోనూ. దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్, భార్య, భర్త, ప్రభు, ముగ్గురితో కలిసి మాట్లాడుకుంటున్నాడు. సడన్గా మూడో పార్టీ వచ్చింది. ఎవడాడు? పాము కాదు, సాతాను. పాము అనేది షేప్, ఇమేజ్ వచ్చింది అంతే. వచ్చింది, వచ్చేసి మాట్లాడి, ఇది నిజమేనా వదినా అని అడిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? మా హస్బెండ్ అడుగుతాను, లేక మా క్రియేటర్ని అడుగుతాము. ఆఫ్టర్ దట్ ఐ విల్ కమ్ అండ్ రిప్లై యూ. నేనేమి తొందరపడాల్సిన పనేం లేదని చెప్పి వెనక్కి వెళ్ళి, ఈవిడ కొత్త స్వరం కదా, ఎప్పుడు వినపడింది కదా, ఎప్పుడు చూడండి కదా, ఎప్పుడు అనిపించింది కదా, ఆ శోధించబడుతున్నప్పుడు కల్లా ఊరుకుంది కదా, వచ్చి తన ప్రాబ్లంని తన హస్బెండ్తో కానీ, తన తండ్రితో కానీ, తన దేవునితో కానీ, క్రియేటర్తో కానీ డీల్ చేస్తుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. ఏమండి ఇది నిజమా అని అడుగుతుంది, ఏం చెప్దామండి అంటే, నీకు నచ్చింది అనుకో నీవు చేసేస్తావండి, నీకు నచ్చలేదు అనుకోండి, ఏమండి చూసుకోండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నీ దగ్గర డిస్క్వాలిఫై చేసావు, దాని అప్లికేషన్ పోయింది. కాకపోతే ఏమో మీరు ఏమంటారోనని. నిజానికి కెమిస్ట్రీ అంతా నీదే, సంతకం నీదే కదా ఫైనల్గా, హోమ్ డిపార్ట్మెంట్. ప్రాబ్లం ఏంటి? తను క్లియర్గా చెప్తున్నాడు. ఆమె వెళ్ళి, దేవా చేయమంటావా, మాట్లాడుతుంది, ఏం చెప్పమంటావా అని అడిగితే, నీకు ఆలోచన చెప్పుదును, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టను తొలగిపోకుండా ఇదే త్రోవా అని. అరే ఎంత చక్కటి కౌన్సిలింగ్ అండి. గాడ్ ఈజ్ ఎ గుడ్ కౌన్సిలర్. వన్ ప్రాబ్లం కమ్స్, హీ ఈజ్ ఆన్సర్. అబ్బే డీల్ చేసేద్దాం అనుకోండి. సిస్టర్ ఏం చేసింది? ఇది నిజమా అనగానే ఒక అధ్యాయం రాసాడండి అక్కడ. నాకు అదే ఆశ్చర్యంగా, అప్పుడు వరకు లేని క్యారెక్టర్ వచ్చి డైరెక్ట్గా ఎంటర్ అయిపోతాడు. అసలు నువ్వు ఎవడవిరా అన్నం మానేసి అన్నీ చెప్పేసి మాట్లాడేసి చేసేసేంత వరకు వెళ్ళిపోయిందంటే ఎంత డీలింగో. దగ్గరగా ఉన్న భర్తను నమ్మదో, రోజు వచ్చి మాట్లాడే దేవుడిని నమ్మదో, సడన్గా వచ్చి ఈ బంగారాన్ని ఇలాగ నీళ్ళల్లో ముంచి బయటికి తీస్తే అండి మెరుగుపట్టి కొత్త బంగారంలా మారిపోతుంటే ఆడి నమ్ము తెల్లి. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్తాడు, ఏమే తలుపు వేసుకో, జాగ్రత్త, ఏది పడితే అది, ఎవరిని పడితే ఆడిని తలుపులు తీయకు, లోపలికి రానివ్వకు. అన్నీ ఒక క్షణం ఎప్పుడైతే అనుమానం గడిపా నువ్వు వెళ్ళిపోతే ప్రశాంత టీవీ దగ్గర కూర్చోవచ్చు. మూడో మాట విన్నావా, అవుట్. ఏం నేర్చుకున్నారు భార్య భర్తలు? ఇదో అతను చెప్పిన ఒక ఎగ్జాంపులే చెప్పాను, మీరు ఇదే పాఠం అనుకోకండి. న్యూ బ్రింగప్, అడిగి ఇంకా పెళ్ళి అవ్వలేదు, బోళ్ళు అనుభవం వచ్చింది ఆదాము అవ్వ నుంచి. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యాడమ్ అండ్ ఈవ్? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చోండి. అసలు ఏంటండి ఇవాళ ఆలివ్ ఇలా అన్నాడు, అసలు ఏంటి మన ఇద్దరికి ఏంటి అసలు చెప్పండి. ఆదాము అవ్వ నుంచి ఏం నేర్చుకుందాం మన ఇద్దరం? నెంబర్ 2, నోవా కుటుంబం. ద ప్రాబ్లమ్స్ ఆఫ్, నాకు తెలిసినంత వరకు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరంటే నోవా కుటుంబమే. నాకు తెలిసినంత వరకు, నీకు తెలియదు ఆ విషయం. నోవా కుటుంబం పెద్ద ప్రాబ్లమ్స్. ఏమండి అమ్మాయి 9 గంటలకల్లా మనం వెళ్ళాలి, రెడీ అవ్వంటే 9 అయితే నాకు అవదు, ఒక అరగంట అడ్డు చేయటం. అంతేగాని 9 కల్లా ప్యాక్ మీద కూర్చుంటే నువ్వు 8:30 రెడీ అయిపోతావు, ప్యాంటు షర్ట్ వేసి అవదు. మాకు సవాలు ఉంటాయి, పైనుంచి కిందకి దిగేసుకోవడం, రాసుకోవడం, తుడుచుకోవడం, మార్చుకోవడం, కట్టుకోవడం, ఇప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి. చదువు రావద్దు. భార్యలారా మీ స్వపురుషులకి, భర్తలారా మీ భార్యలకు లోబడిండు. ఇది మార్చాలి ఇప్పుడు. 2016 క్రియేషన్ ఏంటంటే, భర్తలారా మీ భార్యలకు లోబడిండి, భార్యలారా మీ భర్తలను డిమాండ్ చేయుడి ఆర్ కమాండ్ చేయుడి. బైబిల్ మారదండి, నువ్వు నేను మారిస్తే. చెక్ ఇట్. మొన్న ఒక ఆవిడండి, ఆవిడకి ఏమమ్మా గొప్ప సుఖం, వాడు ఆయన లేడని. నిజంగా కనికరం వచ్చేసింది, కానీ హార్ట్లో కాఠిన్యం వచ్చి ఉంటే బుర్ర పగిలిపోను, గోడకేసి గుద్దేద్దాం అనిపించింది. ఏంటండి లేకపోతే సుఖమా? సుఖమా? దాని వెనక దేవుని యొక్క ఏర్పాటును అర్థం చేసుకోకపోతే ఎట్లా? నరులారా రండి అని పిలిచాడు అలా ఆయన్ని, అందుకెళ్ళాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దరిద్రం, నువ్వు ఇంకా భూమి మీద పడున్నావు, నీది సమస్య, ఆవిడది కాదు, ఆవిడది కాదు. చెప్పండి ఇప్పుడు. నోవా కుటుంబంలో, ఒక కుటుంబంలో నేను ఎందుకు చెప్పానంటే, ఒక భర్త ఒక భార్యనేనండి, ఏమ్మా అన్నాడు అనుకో, అందనుకో అంటున్నాడు. ఒక పిల్లోడు ఉన్నప్పుడు శ్యామ్ బ్రదర్
ఒకడే కొడుకు. సిస్టర్ బిందు గారు, ఆర్ యూ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ విత్ యువర్ కిడ్? ఆడు ఫోటోలు పెడుతున్నాడు ఫేస్బుక్లో. ఒకప్పుడు పిల్లోడు ఇలా ఉంటాడని అనుకున్నాడంట. ఆడేం నెత్తి మీద కూర్చున్నాడు బొమ్మలో. ఇది యాక్చువల్, ఇది నా ఇమేజ్ అని. అన్నీ మారిపోయినాయి, జీవితం ఉల్టాపుల్టా అయిపోయింది. ఆడు ఏం చెప్తాడు? సిట్ అంటే ఈడి సిట్, ఫాదర్ సిట్. ఇప్పుడు ఏం లేదు, మదర్ లైఫ్ ఫాదర్ లైఫ్ ఏంటంటే ఇట్స్ అన్ ఎంజాయబుల్. ఐ డూ అగ్రీ. ఆ పిల్లలతో ఆడుకోవాల్సిన టైం మీరు ఆడుకోండి. ఈ టైం దాటితే మీరు ఆడుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే ఆడు మిమ్మల్ని ఆడిస్తాడు, అప్పుడు ఆనందిస్తాడు. సో పిల్లలతో ఎక్కువ టైం గడపండి. బికాస్ కళ్ళు మూసి తెరిచిలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ఆ తర్వాత మీకు అసలు ఏమీ ఎంజాయ్ అంటే ఏమి ఉండదు. సో ఆల్ ద టైమ్ వెన్ దే ఆర్ కిడ్స్ అప్ టు 12 సంవత్సరాల వరకు పిల్లలతో మీరు బాగా ఆనందించండి. ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ ఎంజాయ్ దెమ్. 12 తర్వాత వాళ్ళకి జ్ఞానము వివేచన దీనికి లోకంలోకి వెళ్ళినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళ మమ్మీ ఎలాగా, వాళ్ళ డాడీ ఎలాగా, వాళ్ళ కారు ఎలాగా, వాళ్ళ బండి ఎలాగా, ఇవి వచ్చి ఇంకా తర్వాత సమస్యలు స్టార్ట్. ఒక్క కొడుకుతోనే మీరు ఏమన్నా 3 కొడుకులు ఓకేనా? చేయెత్తేస్తున్నాడు అప్పుడే వద్దని. 2 వరకు కంఫర్టబుల్, 3 బర్డెనే. ఫస్ట్ది డిజైర్, సెకండ్ది ఆప్షన్, 3వది బర్డెన్. చాలా సమస్య, డాక్టర్లు చెప్పే పద్ధతి. ఇక బర్డెన్ అయిన తర్వాత 4 అన్నాం అనుకోండి, ఇంకేమైనా ఉందా? ఆ రోజుల్లో సంతానం అవేవి లేవు కాబట్టి సంతానం పెంచుకున్నారు, ఇప్పుడు కుదరదు. ఓకే ఫైన్. 3తో మాట పక్కనట్టండి. 3 కోడళ్ళు వచ్చారు 3 ఊర్ల నుంచి. ఒక అత్తకే దండం, ఆ అత్తకి 3 అత్తలుంటే, అదే మా పిన్నత్త, మా పెద్దత్త, మా ఏడుపత్త, దన్నం రా బాబు. వీళ్ళ కుటుంబంలో పడలేము. ఇప్పుడు సమస్యలు ఎలా ఉన్నాయి చూడండి. ఓకే ఫైన్. 3 కోడళ్ళు, 3 కొడుకులు, 2 ముసలోళ్ళు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒరే ఓడ కట్టండి వెళ్ళి అన్నాడు. పెద్దోడు ఏమంటాడు? నాన్న ఈ చెక్క పావుడేనా, ఇప్పుడు ఇంకేం లేదా మనకు బతుకు? నేను నా పిల్లల సినిమాకి వెళ్ళొద్దా? మేమిద్దరం మాకు ఎంజాయ్మెంట్స్ లేవా? ఎంతసేపు దేవుడి పనేనా? ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఫ్యామిలీ మినిస్ట్రీలో ఉంది చెప్పండి. లేదు. వై? బికాస్ దే డిడ్ంట్ లెర్న్ ఫ్రమ్ నోవా కుటుంబం నుంచి తెలుసుకోలేకపోతున్నారు. పిల్లోడు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరు, పిల్ల వెళ్ళి ఇంకెక్కడో లండన్లోను. ఏం జరుగుతుంది తేడా? సేవ వారసత్వం కాదు. ఎట్ ద సేమ్ టైం సేవ విస్తరింపు చేసే కుటుంబం నుంచి నువ్వు వెళ్ళి ఆయా ప్రదేశాల్లో ఫలించాల్సిన నువ్వు ఏం చేస్తున్నావు? రిటైర్మెంట్ ఏజ్లో సేవకు వస్తావు. వాట్స్ ద ఫన్ ఆఫ్ ఇట్? నథింగ్. నీ ఎవరి బలము దేవుని కొరకు ఉపయోగించు. కాడి మోయట నరునికి శ్రేష్టము, మేలు. నోవా కుటుంబం నుంచి ఏం నేర్చుకున్నావు? మీకు విషయం తెలుసా? నోవా కుటుంబం గురించి బైబిల్లో చాలా అధ్యాయాలు రాసి ఉన్నాయి, తెలుసా? అందుకే అడిగాను తెలుసా అని. బైబిల్ చదివితే తెలుస్తుంది. బైబిల్లో ఉన్నాయంట, ఆ బాబు చెప్పాడు, అమ్మ చెప్పింది అనుకుంటే ఎలా అవుతుంది? పేతురుపత్రికలో రాస్తాడు. అనేకుల ఇళ్ళకెళ్ళి వాళ్ళందరికీ చెప్పారట, నమ్మండ్రా వర్షం పడద్దురా, ఊరు నాయన వర్షం పడద్దురా అంటే, ఊరుకోవే వర్షం పడ్డేటో పేరే తెలియదు, నువ్వేదో పెద్ద వర్షం పడద్దంట. ఇంటింటికి చెప్పారట. ప్రతి ఆత్మ దగ్గరికి వెళ్ళారు. ఆత్మ అనే భాష వాడబడింది అక్కడ. ఎవ్రీ సోల్ అండ్ స్పిరిట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని తీసుకొచ్చారు, పని చేయించారు, కట్టడం చేయించారు. ఇదిగో ఇలా ఉంటుంది, ఇదిగో ఓడ ఇక్కడ ఇలా పెడతానన్నాడు, దేవుడు ఇలా చేస్తానన్నాడు, ఇవన్నీ ఇలా చేశాడు. విషయం ఏంటంటే, నోవాహు ఓడ కట్టేటప్పుడు, బ్రదర్స్ మీరు కూడా బైబిల్ ఎత్తుకి నాకు మళ్ళీ చెప్పండి, సిస్టర్ మీరు కూడా, ఏంటో తెలుసా? నోవాహు ఓడ కట్టినప్పుడు నోవాహుకి ఓడ ఎందుకు కట్టాలో చెప్పాడా? కట్టిన తర్వాత చెప్పాడా? చదివి చెప్పమన్నాను, రీసెర్చ్ చేయండి, అంతేగాని నాకు చెప్పకండి. ఎందుకు కట్టాలో చెప్పాడా, లేకపోతే నేను చెప్పింది చెయ్యన్నాడా? సరే, 3 తోడుకోళ్ళకి పడి ఉంటుంది అంటారా? మీ గురించి అడుగుతున్నా, నోవా గురించి కాదు. 3 తోడళ్ళు గురించి పడుతుందా? మరి 3 తమ్ముళ్ళు అన్నదమ్ములు ఒకలా ఉంటారా? అందరూ అడ్డాలు గుప్తే ఇలాగా ఎవడో నిలువపడి నోవా కుటుంబం ఉందనుకుంటాను. దట్స్ ఎ ప్రాబ్లం. దర్ యు ఆర్. నేర్చుకోవాల్సింది నోవా కుటుంబం నుంచి ఏంటి? నెంబర్ 3, అబ్రహాం. మన ముసలోడు వదలడం మనల్ని. అబ్రహాం కుటుంబం నుంచి నేర్చుకున్నది ఏంటి? వాట్ యు ఆల్ లెర్న్ ఫ్రమ్ అబ్రహాం? అందరు చెప్పేది ఏంటి తెలుసా? అబ్రహాం దేవుడిని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడిన, అంతేనా? ఇంకేం లేదా? ఎన్ని విషయాలు అబ్రహాం గురించి ఉన్నాయి. వికీపీడియాలో ఎతికితే అబ్రహాం ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చచ్చిపోయాడు ఉంటుంది.
బైబిల్లో వెతికి దాని గురించి దేవుని దగ్గరికి వచ్చి కళ్ళు తెరుచుకుని ప్రభా నువ్వు మాట్లాడన్నావు అనుకో, వికీపీడియాలకు కావాల్సిన ఎన్సైక్లోపీడియా దొరుకుతుంది. గాడ్ విల్ టీచ్ యూ. అన్నీ నేర్పుతాడు దేవుడు. నేర్చుకోండి దేవుని దగ్గరకు వచ్చి. మొన్న ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఏదో చెప్తుంటే నేను అబ్రహాం గురించినటువంటి ఒక రెఫరెన్స్ ఇలా ఇస్తుంటే థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు. ఆ తర్వాత వచ్చి చెప్పాడు, మీరు బైబిల్ చదువుతారా అన్నాడు. నాకు ఇష్టం, మీరు చదవరా అన్నానంటే ఇంతకుముందు ఎప్పుడు చదివాను నేను. మరి ఇప్పుడు ఏం చేస్తాను? చెప్తున్నాం కదండి, అంత తీరిక ఎక్కడ ఉంటుందండి చదవడానికి అన్నాడు. చెప్తున్నాం కదా, అంత తీరిక ఎక్కడ ఉంటుంది మనం చదవటానికి? అలవాటు అయిపోయి ఉంటుంది. అది మర్చిపోయాను బ్రదర్, అది ఎక్కడ ఉందా? నువ్వు చదువుతూ ఉంటే గుర్తుంటుంది కదా. రోజు వంటగదిలోకి వెళ్తే ఆవాలు ఎక్కడ ఉంటాయి? దొరుకుతాయి. నువ్వు తీసుకొచ్చిన మన జీలకర్ర ప్యాకెట్ ఎక్కడ ఉంటుందో దొరకదు. నువ్వు రోజు టీవీ దగ్గర, రోజు పక్కింట్లోనో, రోజు కామత్లోనో తిరుగుతున్నావు అనుకో, అప్పుడు నీకు ఆవాలు పెట్టే ఎక్కడ దొరుకుతాయా? వెన్ యూ టచ్ విత్ దట్, ఇట్ విల్ టచ్ విత్ యూ. అబ్రహాం కుటుంబం నుంచి నువ్వు నేర్చుకున్నదేంటి? యాకోబు కుటుంబం నుంచి నువ్వు నేర్చుకున్నదేంటి? దిస్ ఇస్ అ పెక్యులర్ లైఫ్స్. ఏమంటే మీరు రెగ్యులర్ బైబిల్ స్టోరీలు రాసికండి, ఏదో ఆవు కథలాగా. దేని గురించి రాయమన్నా మొదట 2 స్టార్ట్ చేసి లాస్ట్ అంతా ఆవు కథ రాశాడు ఎవడో. దిస్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. డూ ఎ రీసెర్చ్ ఇన్ ద బైబిల్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. అసలు యాకోబు గురించి నీకు తెలిసింది చాలా ఉంది బైబిల్లో. మనందరికీ తెలిసిన యాకోబు ఏంటి తెలుసా? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. పాటలు మీకు తెలిసినంత పాటలే. గంభీరమైన తాళాలు, అరుపులు, కేకలు, చప్పట్లు. దాని వెనక ఆ సేవకుడు రాసిన పాట వెనక భారం ఏంటి? ఆ పదాలు ఎందుకు వాడగోల్సి వచ్చింది? బైబిల్ విషయం అతనికి ఏం నేర్పించాడు ఆత్మదేవుడు? బి సీరియస్, బి అటెంటివ్. అండ్ ఫైనలీ డేవిడ్. నేను వాళ్ళు ఏం చేశారో అడగట్లేదు, ఎలా చేశారో అడగట్లేదు. వాళ్ళ కుటుంబాన్ని జీవితం నుంచి, వాళ్ళ పిల్లల పెంపకాల జీవితాల నుంచి, వాళ్ళ వాస్తవ ప్రపంచంలో స్వనిర్ణయాల నుంచి కానీ, లేక వాళ్ళు తీసుకున్నటువంటి పాపము నుంచి, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల నుంచి కానీ, వాళ్ళ జీవితం సాఫీగా వెళ్లకుండా ఉండడాన్ని బట్టి నువ్వు నేర్చుకునే అంశాలు ఏమిటి అవే రాసుకో. ఈ 5 క్యారెక్టర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్. ఇవన్నీ మనం నేర్చుకోవడానికే కదా, బోధ చేయడానికే కదా రాయబడి ఉందని రోమ చదివారు. రోమ 15:4 ఏముంది? లేఖనాల వలన ఆదరణ, ఇవన్నీ లేఖనంలో ఆదరణ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం ముందు నుంచి రాయబడి ఉన్నాయి. మనకు బోధ, టీచింగ్, లెర్నింగ్ కోసం రాయబడి ఉన్నాయి. మీరేం నేర్చుకున్నారు? మరి మీరు నేర్చుకున్న స్థితి ఏంటి? ఏమేమి నేర్చుకున్నారో ఆలోచించండి. నేను ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే 1 గంట సేపు విన్నాం. ఇంటికి వెళ్ళి 7 రోజులు పనిచేద్దాం. 7 రోజులు పనిచేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే వచ్చినప్పుడు దీని కంటిన్యూషన్ చెప్తాను. నీ స్పిరిచువల్ లైఫ్లో ఇంకొక పాస్టర్ చుట్టూ తిరగకుండా నీ భక్తి ప్రార్థనా కేంద్రంగా, దేవుని కేంద్రంగా, సాఫ్ట్గా, స్మూత్గా, ప్లెజెంట్గా ఇతరులు చూసినప్పుడు బ్లెస్డ్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఇంత పీస్ఫుల్గా మీ క్రిస్టియన్ లైఫ్ ఎలా నడుస్తుందండి అని చెప్పేలాగా మీరు ఎలా మారాలి. నేను మీరు ఎలా చేయాలో చెప్పను, ఏం చేయాలో చెప్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలో మీరు తెలుసుకున్న తర్వాత అలా మీరు చేస్తే జరుగుద్ది. అంతేగాని నాకు చెప్తే ఏమవుద్ది? మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, పాస్ గారు కార్ డ్రైవ్ చేస్తుంటే కట్ సౌండ్ వస్తున్నట్లేదా అన్నాడు. వస్తుందండి. ఏం చేయమంటారు అన్నాడు. పలానా దగ్గర ప్రాబ్లం ఉంది, అక్కడ గ్రీజ్ పెట్టు అన్నాను. అంటే గ్రీజ్ కొనుక్కొచ్చాడు, పెట్టేయండి అన్నాడు నన్ను. నేనేం అనలే. ఒకసారి ఓపెన్ చేయండి అన్నాడు. ఓపెన్ చేసాను, తీసుకెళ్ళి పెట్టాను. అలా పెట్టాలా అన్నాడు. అలాగే పెట్టాలి. ఈసారి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంతకుముందు ఆ పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే సమస్య సాల్వ్ అయింది. మళ్ళీ ఏం చేయాలి? సిగ్గు వస్తుంది ఎవరికైనా? సిగ్గుందా? మళ్ళీ ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీ ఆటో రిపేర్ అయితే ఏం చేస్తారు? మీరు చేస్తారా? మెకానిక్ దగ్గరికి వెళ్తారా? మెకానిక్ దగ్గరికి వెళ్తారు. అందుకనే పాస్టర్ల చుట్టూ తిరగండి. దేవుని వాక్యము నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోకపోతే బతుకంతా ఆ గరుకు రోడ్ల మీద, ఆ గతకల రోడ్ల మీద, ఆ ఇరిగిపోతున్న పరిస్థితుల మధ్య జీవితమే జరుగుద్ది ఆత్మీయత. ఈసారి రిపేర్ వచ్చిందంటే అక్కడ నేర్చుకున్నవి నాకున్నాయి. ఈ చెయ్యాల్సింది నేను, ఒకసారి చెప్పండి, చెయ్యాల్సింది నేను ఆయనతో. ప్రార్థన చేద్దాం.